ఫర్దర్ దీనికి లేటెస్ట్ ఏంటి, ప్రతి విద్యార్థికి మార్క్స్ స్కోర్ చేయడం ఇంపార్టెంట్, పాస్ అవ్వడం కన్నా ఆ సబ్జెక్ట్లో కూడా ఫర్దర్ ఎదగాలి, ఆ సబ్జెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి. ఎగ్జామ్స్ మార్క్స్ కోసం కాదు, తన గ్రోత్ కోసం ఓవరాల్. అది నాకు గురువు గారు మెసేజ్ తప్పలేదు. ఒక 8 లేదా 9, 10 XYZ అప్పుడు 10+2 వాడు ఆలోచన చేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు. వాడి బ్రెయిన్లో మీరు అనుకునేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫీడ్ అయిందా? అది ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, వేరే ఇతర దేశాల్లో అటువంటి పాసిబుల్ అంటే ప్రీ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ సిస్టంలో వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్ సాఫ్ట్వేర్లు ఏవి లేవనుకుందాం. అవి ఈ విల్ అసెస్ అవి ఇది కరెక్ట్, నేను ఇలా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్ళాలి, ఆయా సబ్జెక్ట్ మీద ఇటువంటి గ్రిప్ సంపాదించిన ద్వారా ఐ విల్ గెట్ బెనిఫిటెడ్ ఇన్ ఫ్యూచర్ అన్నటువంటిది ఆయన ఎలా తెలుసుకుంటాడు, ఆ పిల్లడు ఎలా తెలుసుకుంటాడు? దయచేసి మీరు ఇది ఆలోచించాలన్నటువంటిది నా ఆలోచన. ఏ వ్యవస్థలో మార్పు తీసుకురావడం ఇంకా ఇట్ ఈజ్ అదే. ఈ కుర్రోడు ఉన్నాడు, అప్పుడు ఏం చదువుతున్నావు? ఈజీ లెవెల్ రైట్ ఎగ్జాంపుల్. అసలు ఈ కుర్రోడికి ముందు అవగాహన లేదా, నేను ఫలానా సబ్జెక్టు సపోజ్ ఇంజనీరింగ్, మెడిసిన్, XYZ ప్రతి ఒక్కడి జీవితంలో స్థిరపడాలి, అయోజకుడు అవ్వాలని నీ తల్లిదండ్రులు స్థిరపడాలి. నీ టార్గెట్ అదే ఉంటుంది కదా. రైట్, వెదర్ ఇట్ ఈస్ ఎ బిజినెస్, వెదర్ ఇట్ ఇస్ ఎ మెడిసిన్, ఏదో ఒకటి. అసలు నీకు ముందు అవగాహన లేకపోతే వీడు ఆయా ఏజ్లో బట్టి మాత్రమే పట్టగలడు. విషయ గ్రహణము రాదు, విషయ జ్ఞానము రాదు అన్నటువంటిది ఈ కుర్రోడ్ని ఉద్దేశించి నేను చెప్పట్లేదు మేడం, నన్ను నేను ఉద్దేశించి చెప్పుకుంటున్నాను. ఇట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు ఆ ఏజ్లో ఏమి తెలియదు. ఒకనొక సందర్భంలో ఒక్కసారి చదివితే ఇక జిరాక్స్ కొట్టేట్టు మా మైండ్లో ప్రింట్ అయిపోయేది. ఎగ్జామ్లో అలా దించేసే వాళ్ళము, మార్కులు వచ్చే పాస్ అయిపోయాడు. కొంత ఏజ్ దాటిన తర్వాత అరే ఇలా కాదు, ద వే ఆఫ్ లెర్నింగ్ ఇదన్నటువంటిది కాలక్రమేణా మేము నేర్చుకున్నాం. వీ హ్యావ్ నాట్ బీన్ థాట్ అని ఎవరు మాకు చెప్పలేదు. అప్పుడుకున్నటువంటి పరిస్థితులు అవినంటే సబ్జెక్ట్ ఉంటే యూ విల్ బి, సబ్జెక్ట్ లేకపోతే అక్కడెక్కడ ఉండాలి. మా బ్యాచ్మేట్స్ చాలామంది ఉన్నారు వేరే వేరే ప్రొఫెషన్స్లో, వాళ్ళు ఇదే. కానీ ఆయా సబ్జెక్ట్ మీద ఈ ఏజ్లో వీడిని మనం మీరు అనుకుంటున్నటువంటి XYZ చేయగలమా? ఈ ప్రాక్టికల్ హ్యూమన్ బీయింగ్స్ ఎంతవరకు ఆలోచించగలరు ఈ ఏజ్లో? ఇది చెప్పదలుచుకున్నాను. బేస్డ్ ఆన్ దిస్ ఈ ప్రాథమికమైనటువంటి పాయింట్ని దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థ కాదు, బోధనా విషయాల మీద కూడా దయచేసి మీరు దృష్టి పెట్టి దానికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్తే మంచిదేమో అని నా ఆలోచన. ఒక స్టూడెంట్గా ఇప్పటికే నేను స్టూడెంట్నే, ఏదో ఒకటి నాకు తెలియనటువంటి విషయాల మీద తవ్వుతూ ఉంటాను, అలవాటు అయిపోయాను. ఒక స్టూడెంట్గా ఎలా అనిపించింది నాకు, ఇందులో ఎవరిని చేయడానికో లేకపోతే ఎవరినో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చి నలుగురు దృష్టిని ఆకర్షించాలనేటువంటిది కాదు. కానీ బీ ప్రాక్టికల్. ఒక్కసారి మీరు నాకంటే వయసులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇందులో నాలాగే స్టూడెంట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎట్ దట్ ఏజ్ వాట్ యూ హ్యావ్ డన్, ఇది పాసిబిలిటీ అవుతుందా? పాసిబిలిటీ కాకపోతే దెన్ ఫైండ్ అవుట్ అదర్ వేరే సెట్ ఆఫ్ సొల్యూషన్స్ మనం వెళ్ళాలి. లేదా మీ సొంత పిల్లలు మనవులు ఉంటారు, దయచేసి వాళ్ళని అడగండి. కానీ వాట్ ఈజ్ రైట్, మీరు చిన్న పనులు చెప్తేనే వాళ్ళు కొన్ని సందర్భాల్లో పనులు చేస్తారు. మీరు చేశారు కాబట్టి మనం చేస్తారు, కాపీ అది. సో అట్ దట్ ఏజ్ వాళ్ళు కాపీయే చేయగలరేమో, కానీ సొంతంగా ఆ సిస్టమ్, ఆ CPU ఉపయోగించి రిజల్ట్ వచ్చి సో దట్ ఇది అన్ని చేసేటటువంటివి తక్కువగా ఉన్నాయి. నేను చూశాను, ఈవెన్ నాకు కూడా అనుభవం ఉంది. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఏదైనా సంస్కరణ దిశగా వెళ్ళాలన్నటువంటి ఆలోచన. ఇవి ఇలాంటి విషయాలు దగ్గర అంతా చాలామంది చెప్పుకుంటారు. బట్ నౌ ఇట్ ఈస్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ మ్యామ్. తీసుకొని వచ్చారు. పిల్లవాడికి ఎలా తెలుస్తుంది ఏం కావాలి? పిల్లలతో సిస్టమ్కి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? హ్యూమన్ మైండ్ సిస్టమ్ లాగే పనిచేస్తుంది. ఇన్విటేషన్ కార్డులో మనం ఇచ్చిన కాంపిటీషన్ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ డిస్కషన్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ప్రస్తుత వ్యవస్థకి
ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది చెప్పండి. యాక్చువల్లీ పొలిటికల్ కొంచెం డైవర్ట్ అయ్యారు దాన్ని ఎడ్యుకేషన్ బట్టి బాగా అర్థమైంది అని చెప్పారు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉందని మాత్రం మనం డిస్కస్ చేస్తాం. దెన్ ద నెక్స్ట్ స్టెప్ యూ సీ హౌ ద ప్రజెంట్ నీడ్స్ టు బి బెటర్ ఆర్ నాట్ ఆర్ ద ఫార్మ్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అండ్ విల్ మూవ్ ఫార్వర్డ్. సో కెన్ యూ సే సంథింగ్ హౌ ఇస్ ద ప్రజెంట్ ఎడ్యుకేషన్ and what are you contributing? How everybody is contributing? ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ పాయింట్ ఇస్ టు రిమెంబర్ ఏంటంటే మన టెక్స్ట్ బుక్ పార్ట్ పర్సంటేజ్ ట్రేడ్స్ మార్క్స్ దట్ ఈస్ నాట్ ఓన్లీ I can say only 20% is useful, but 80% the knowledge which the student is gaining, very important knowledge is social knowledge. Without any social knowledge, if though he is going through the textbooks, they can't understand anything. So, but ఏంటంటే social awareness ఉండాలి, social knowledge ఉండాలి. Then only వాడు ఏం చదువుతున్నారు ఏంటి అనేది వాడికి ఒక అవగాహన అనేది వస్తుంది. మనం ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చిన టీచర్ చెప్తారు కదా, ఎస్ మా డాడీ చెప్తారు కదా, సో వీ కెన్ రికలెక్ట్ ఆల్ దోస్. సో లర్నింగ్ షుడ్ నాట్ బి బిట్వీన్ ద 4 walls. అలా ఉందా మనం ఏం మాట్లాడుతున్నాం అలా ఉన్నది ఎలా ఉన్నది అని మాట్లాడుతున్నాం. For example, when I am teaching a lesson, I don't touch the textbook, only 5 to 10%. What is important? But in between, I make them to talk what they understood. What are their opinions about this subject or any topic, or motivational stories, everything. That knowledge is useful. అంటే మొత్తం టెక్స్ట్ బుక్ యూస్లెస్ అని అంటలేదు, బట్ సోషల్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్. I will make it a little more మీరు ఏం చేస్తున్నారు కదా, ప్రజెంట్ వ్యవస్థ ఎట్లా ఉంది అందులో టీచర్స్ యొక్క జనరల్ టాపిక్ మాట్లాడారు. అంటే మీరే కాదు, మనం స్కూల్ సిస్టంలో ఉండి మీరు కొంచెం ఆ సిస్టంలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యార్థి అలాగే విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? విద్యార్థి వ్యవస్థ అంటే దే ఆర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ద బుక్ అండ్ బుకిష్ నాలెడ్జ్. ఏంటంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఫర్ 10%. అండ్ even parents are very eager. What that my child got, how much percentage he scored, how many marks, but he got only less marks in maths, but he got good marks in other subjects. What is the teacher is not good, is she not explaining well? Only these topics are discussed, and the pressure from the management to the teachers. అక్కడి నుంచి కూడా మీ సబ్జెక్ట్ బాగా చెప్పట్లేదు, ఓన్లీ ద సబ్జెక్ట్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద టెక్స్ట్ బుక్స్. But where is the refreshment to the children? వాళ్ళకి ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ వల్ల వాడు సగమైన ఎఫర్టే పెట్టగలడు, రిమైనింగ్ కంప్లీట్ ఎఫర్ట్ ఏ స్టూడెంట్ పెట్టాడు. దట్ షుడ్ బి చేంజ్. లర్నింగ్ ఏంటంటే మేము టీచింగ్ అన్న లర్నింగ్ అన్న దే షుడ్ ఎంజాయ్ దట్, బట్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్, దే ఆర్ టేకింగ్ స్ట్రెస్, దే ఆర్ ఫీలింగ్ స్ట్రెస్. కాబట్టి వాళ్ళు ఇది మారాలి అంటున్నారు. దీనికి సార్ అది ఇష్టపడి చదవడం కష్టపడి చదవడం రెండు పదాలు ఉన్నాయి. సో మేడం చెప్పేది ఏంటంటే కష్టపడి అనే దానికంటే ఇష్టపడి చదివడం లేదా చదివించడం, ఆయా రకమైన వాతావరణం నాకు సృష్టించి వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓన్లీ అకాడమిక్లో మీరు అనుకుంటారు. దర్ ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్ విత్ మై బ్యాచ్మెంట్. వన్ ఆఫ్ ది లేడీ హెస్ గోట్ ఆమెకి 85+ అప్పట్లో క్రికెట్లో ఆమె గోల్డ్ మెడల్ ఇస్తారు, చిన్న మెడల్ కూడా వేశారు. అది సో నేనైతే గోల్డ్ మెడలిస్ట్ కాదు, టాప్ చూస్తే పోటీ అది అప్పుడప్పుడు 60-70 మంది ఉండేవారు. బట్ షీఈస్ వర్కింగ్ అండర్ వీక్, బట్ చాలా రోజులు జాబ్ అయితే రాలేదు. ఫైనల్లీ ఏదో ఒక చిన్న జాబ్ వచ్చింది పక్కన యూనిట్. సో అకాడమిక్ ఎక్సలెన్స్ విల్ నాట్ గివ్ యూ ద కంప్లీట్ సక్సెస్ ఇన్ ఈజ్ ఆర్ హెర్ లైఫ్. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. సో మేడం చెప్పినటువంటి మాటలు నాకు అర్థమైంది ఏంటంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అనేది వాళ్ళకు స్ట్రెస్ని ప్రొడ్యూస్ చేసే విధంగా కాకుండా హ్యాపీనెస్ ఇవ్వాలి. సో దట్ పీపుల్ విల్ డూ మోర్. మీకు మంచి చేయగలరు. ఎగ్జాక్ట్గా ఎక్సలెన్స్ అండ్ వ్యాపార ధోరణి ఉంది ఆయా
సంస్థలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వ్యాపార ధోరణితోనే ఉంటున్నాయి. ఆ 5th క్లాస్ వాడితో ఆ 5th అక్కర్లేదండి. మీరు 1 or 2 ఉన్నటువంటి వాళ్ళ ఫీజులు వాళ్ళు మీరు ఎవరైనా ఆయా సైజు ఉన్నటువంటి పిల్లలు ఉండదని పెయిన్ విపరీతంగా ఫీజులు పెంచుతున్నారు. ఒక వృద్ధుల కార్యక్రమం ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు జిరాక్స్ కొట్టు అక్కడ కొట్టుకున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. దయచేసి టీచర్స్ ఎవరు ఉన్నారు ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా తీసుకోండి. సో మేడం చెప్పినట్టు పీపుల్ వీ హ్యావ్ టు మోటివేట్ ద పీపుల్. సార్ అది ఇలా చెప్పడం కాకుండా నేను జనరలైజ్ మొత్తం 3 కాన్సెప్ట్లు ఒకసారి వదిలేస్తున్నాను. ఇప్పుడు మార్క్స్ ఓరియంటెడ్ ఇప్పుడు సిస్టమ్ అంతా మార్క్స్ ఓరియంటెడ్. మార్క్స్ వస్తే సబ్జెక్ట్ తర్వాత వచ్చినా పర్వాలేదు. ముందు ఉద్యోగం తెచ్చుకుంటే పని తర్వాత నేర్చుకోవచ్చు. ఉద్యోగం వచ్చేసింది. ముందు ప్రమోషన్ తెచ్చుకుంటే పని తర్వాత నేర్చుకోవచ్చు. ముందు ర్యాంక్ వస్తే తర్వాత రెప్యుటేషన్ వస్తుంది. అంతా అని అవగాహన నెట్టేసిన ముందు ఆబ్జెక్టివ్ అంతే. ముందు మార్క్స్ వచ్చేస్తే సబ్జెక్ట్ తర్వాత వస్తుందిరా లేకపోమా అని ఇంట్లో అనేస్తాం. తర్వాత ఉద్యోగం అంటే ముందు జాబ్ ఓరియంటెడ్. ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది, ట్రైనింగ్. ఉద్యోగం వచ్చిన తర్వాత నేర్చుకుంది. ప్రమోషన్ ఎలా వస్తుంది ప్లాన్ చేయ ఫస్ట్ అందరికీ. ప్రజెంట్ ఈ సిస్టమికల్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యి నేను సీనియర్ ఇంజనీర్ ఎప్పుడు అయిపోతాను. మీ ఇంట్లో తల్లిదండ్రులు వారితో కన్ఫెన్షన్, సొసైటీ పీర్ ప్రెషర్, దాని తర్వాత ప్రమోషన్ ముందు వేసుకో. ఒకటో ప్రమోషన్ రాగానే మళ్ళీ టెన్షన్, నెక్స్ట్ ప్రమోషన్ ఇదే టెన్షన్. ర్యాంక్ 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 రెప్యుటేషన్ తర్వాత, పని తర్వాత, రిజల్ట్ తర్వాత, ఇదే ప్రస్తుతానికి. సార్ అది నడుస్తుంది సార్. మరి 15 సంవత్సరాల నుంచి ఈ 15 లేకపోతే 20 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ ఇండియాలో అలాగే ఉంది. ఎటువంటి సమస్యలు దీని ద్వారా మనం ఎదుర్కొంటున్నాం? వై హ్యావ్ టు చేంజ్ ది సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంకా ఏ సమస్యలు అంటే అటు లేదు సార్. నాకు ఈ విషయం పెద్ద జ్ఞానం లేదు, నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో మేడం. నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం తప్ప ఏ వ్యవస్థను కానీ వ్యక్తిని కానీ నేర్చుకోవాలని ఉద్దేశం నాకు లేదు. విషయాన్ని మాట్లాడుకుంటే ప్రాక్టికల్గా విషయాన్ని వ్యతిరేకించకుండా ఎవరో బాధపడతారనే విషయాన్ని చెప్పకపోతే విషయం సాల్వ్ అవుతుంది. విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ప్లాట్ఫామ్ అలా మీరు టాప్ ఓపెన్లీ అబౌట్ ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి టాక్ అవుట్. అదర్వైజ్ విల్ నెవర్ బి ఏబుల్ టు సాల్వ్. ఓకే. సో బేసిక్గా టీచర్స్ కొంచెం మాట్లాడే వ్యవస్థలో ఉన్నవాళ్ళు నేను ముందెందుకంటే వైల్ దర్ స్పీకింగ్ ప్లీజ్ అడ్రస్ దీస్ పాయింట్స్ ఆల్సో. While we are suffering, as I was a student, I was We'll see what they will say. We will not speak as a student. They are our students. Yes, sir. Prasad here, statistics lecturer in research lecturer. Please. Kuch decoration. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ బిజినెస్ ఇన్ సొసైటీ. కానీ ఎనీథింగ్ నేను ఏ ఒక దీని గురించి చెప్పట్లేదు. వన్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేదంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది లేదు. ప్రజెంట్ టీచర్ లెక్చరర్ వెళ్ళగానే ఆ రోజు కాన్సెప్ట్ చూసామో, ఆ చాప్టర్ చూసామో, చెప్పేసామో వచ్చేసాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్లో టీచర్ అనే వాల్యూ లేదు. టీచర్ అనే వాల్యూ లేదు. ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఇండస్ట్రీలో ఐటీలో ఒక ఐటీ సెక్టర్లో ఒక ఎంప్లాయీగా చేస్తాను 1.5 1.6 ఇయర్ ఎంతో కొంత వస్తుందంటే రీజన్ ఒక ఎడ్యుకేషన్, ఒక టీచర్ ఇచ్చే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఇచ్చే టీచర్కి మాత్రం వాల్యూ లేదు ప్రజెంట్ ఇన్ సొసైటీ. అదర్ దాన్ పీపుల్స్ ఎవరికైనా సరే వాల్యూ ఉంది. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి చెప్పడానికి ఏం లేదు. ఆ రోజు టాపిక్ చెప్పామా, సరే అసైన్మెంట్ ఇచ్చామో, క్లియర్ చేసామో, పాస్ చేసాము. పేరెంట్స్కి ఏముంది, పేరెంట్స్ కూడా సరే నా పిల్లోడికి మంచి మార్క్స్ వచ్చే గుడ్గా ఉన్నాడు, బాగానే చదువుతున్నాడు. కానీ స్టూడెంట్ అదే ఒక ఎడ్యుకేషన్ పేరెంట్స్ అయినా సరే మా పిల్లోడికి ఎంతవరకు వచ్చే మార్క్స్, ఆ ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించడం లేదు. టీచర్ ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి ఛాన్స్ ఇచ్చినా సరే ప్రైవేట్ కార్పొరేట్ సెక్షన్ ఎట్లా ఉందంటే వాళ్ళకి మార్క్సే కావాలి. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాడా, ఫ్రీ ఆఫ్ మైండ్ ఉందా, స్ట్రెస్ లేకుండా చదువుతున్నాడా, ఇట్లా అనేది ఎడ్యుకేషన్ లేదు. మార్నింగ్ 5 to స్టార్ట్ అవుతుంది, నైట్ 10 వరకు 12 వరకు ఇట్లానే కంటిన్యూగా చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఫ్రీ అనేది ఉండదు, మార్క్స్ ఓరియంటెడ్గా అవుతున్నారు. కానీ అదే అనేది ఎడ్యుకేషన్కి వెరీ లాస్. ఎట్లా అంటే వాళ్ళు ఫ్రీ నేషన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు టీచర్తో. టీచర్ ఎట్లా అంటే టీచర్ కూడా బర్డెన్ నుండి స్ట్రెస్తో చెప్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ ఫ్రీ ఎప్పుడు పోతుందో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ లెవెల్స్ రావడం. ఇప్పుడు మనకి బట్ వన్ థింగ్ జస్ట్ కంపేర్ విత్ ఫిన్లాండ్ అండ్ ఇండియా,
ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మినిమం క్వాలిఫైడ్ అనమాట. ఇప్పుడు మన సెక్టర్స్ పిహెచ్డి ఎట్లా ఉంటాయి ఇట్లా వాళ్ళనే తీసుకుంటారు, వాళ్ళకి మేజర్గా ఛాన్స్ ఇస్తారు. మేజర్గా ఛాన్స్ మీన్స్ వాళ్ళనే డెవలప్ చేసిన స్టూడెంట్ తాలూకా అబౌట్ వాట్ అండ్ వాట్ వాళ్ళ ప్రైమరీ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు టోటల్ వాళ్ళు ఎంతలో స్కిల్ ఉన్నది వాళ్ళని దాంట్లోనే నడిపిస్తారు. మనకి ఇప్పుడైనా ప్రతి ఒక్కరు అన్ని సబ్జెక్టులు చదివిస్తాం, కానీ ప్రీ స్కూల్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అనుకోండి, నా ఇంట్రెస్ట్ స్టాటిస్టిక్స్ అనుకోండి, నేను అకౌంట్స్లోనే వెళ్తాను. లైక్ నా ఫార్ములాస్ యూజ్ చేసుకుని నాకు ఇంట్రెస్ట్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ కాకపోతే అదర్ దెన్ సంబడి పీపుల్స్ ఆర్ సైన్స్ అండ్ జువాలజీ బాటనీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి వారంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు ఆల్రౌండ్ చదువుతున్నారు, కానీ స్టూడెంట్కి అనేది ఇన్నోవేటివ్ ఆలోచించట్లేదు. ఇన్నోవేటివ్ చేయడానికి రీసెర్చ్ మీరు చెప్పినట్లు మాట రీసెర్చ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రీసెర్చ్ వారంటెడ్ ఎప్పుడు వస్తుంది, మనం ఏదైనా ప్రాక్టికల్గా వెళ్తాం. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాక్టికల్గా ఎవరు వెళ్ళట్లేదు. కొన్ని కాలేజ్ అయితే ఎక్విప్మెంట్ కూడా ఉండదు, లేకుండా డైరెక్ట్గానే వెళ్ళిపోతూ ఉంటాం. ఈ టీచర్ చెప్దామన్నా సరే ఈ కార్పొరేట్ లెవెల్ ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఫినాన్స్, మనకి ప్రాఫిట్స్ వచ్చే లేదా ఇది వెల్ గుడ్ బిజినెస్ అని. మోస్ట్ ఆఫన్ బిజినెస్లో ఇది ఒక ఎడ్యుకేషన్ అండి, లాస్ అనేది ఉండదు, కానీ స్టూడెంట్ లాస్ అవుతుంది. మనం చేయవలసిన టీచర్స్ వరంగా అయితే ఇప్పుడున్న ఇంప్లిమెంటేషన్ సొసైటీ ఈ చేంజ్ అయితే ఉండాలి ఎడ్యుకేషన్, లేకపోతే చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. గురువు గారు చెప్పినట్టు ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేది ప్రాక్టికల్గా వెళ్ళాలి. ఒక ఐన్స్టైన్ ఈక్వల్ ఎంఎస్ చెప్పాడు అంటే రేజినెట్లో ఒక యాపిల్ పని పడింది, దాన్ని ఆలోచించగలిగాం. ఇట్లా ఆలోచించగలిగి ఎంత ప్రాక్టికల్గా వెళ్తేనే మనం చేయగలం. ఇంకేజ్ మనం ప్రాక్టికల్గా చేయకపోతే ఎవరో ఒక బాస్ చెప్తుంటే దాన్ని అంగంలో చేసుకునే పోదు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరగదు. నేను ఏదైనా చేయగలను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, నా ప్రాక్టికల్గా నేను నిరూపించగలిగితేనే అవుతుంది. కానీ ఇప్పుడున్న సొసైటీలో ఎట్లా ఉంటుందంటే అదేం లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ లో. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. 2+3+4 అన్నారు, ఇవన్నీ అదర్ దాన్ని ఇట్లా పెట్టుకోవడానికి తప్పించి చెప్పడానికి ఏముంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ టీచర్స్లో చేంజింగ్ రావాలి. టీచర్స్లో చేంజింగ్ వచ్చి టీచర్స్ అనేది ఫ్రీ ఆఫ్ మైండ్తో చెప్పగలిగే క్యాపబిలిటీ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇట్లా చేస్తే కొంతవరకు మెరుగుపడుతుందని అనుకుంటున్నాను నా వరకు. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు స్ట్రెస్ అయితే ఉంది పిల్లలకి, ఆ స్ట్రెస్ అనేది ఉండకూడదు. అప్పుడే మనం గెటిన్ అవ్వదు. ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ వాళ్ళు మిలిటరీలో చేస్తారు 20 డేస్ వరకు 16 18 వాళ్ళు చేసిన తర్వాత ఇన్నోవేటివ్గా. ఇప్పుడు ఈ వరల్డ్లో టాప్ మోస్ట్ ఇజ్రాయిల్ రీజన్ ఉందనుకుంటే వాళ్ళు ఏరోఫోనిక్స్ ఆగ్రోఫోనిక్స్లో అగ్రికల్చర్ చేస్తారు, వాటర్లో అది వాళ్ళకి ల్యాండ్ లేకపోయినా వాటర్ ప్యూరిఫై చేస్తారు. ఎందుకు అట్లా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వేషన్ ఎదుర్కోవట్లేదు, ఛాలెంజింగ్గా తీసుకొని సాల్వేషన్ తీసుకున్నారు. ఈ టైప్ ఆఫ్ మైండెడ్ మనకు ఉంటేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ వారంటీలో నడిస్తే మనకు బాగుంటుందని నా ఒపీనియన్. కూర్చోండి. ప్రసాద్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ అంతా ప్రజెంట్ అంతా బిజినెస్ అంటే వ్యాపారం అవుతుంది. ఇది ఇప్పుడున్న కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అంటే మెయిన్ స్కూల్స్ కాలేజెస్ కన్నా పిల్లాడికి ఎడ్యుకేషన్ ప్రైమరీ అని కొన్ని దశలు ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ అని హై స్కూల్ అని లేదంటే కాలేజెస్ అని యూనివర్సిటీ అని. స్టార్టింగ్ నేను ఫేస్ చేసింది చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ స్కూల్లో మనం జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్ ఏంటి ఆ వాతావరణం చూడాలి. ప్లస్ పేరెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడు ఏం చదువుతున్నాడు ఏంటి వీడికి ఏమొచ్చు, ఏదో గుడ్డిగా మార్క్స్ వేసేసి పాస్ చేసేసి అంటే ఎక్కడ వస్తుందంటే కంపేర్ టు పక్క పిల్లడితో కంపేర్ చేస్తాను. ఇప్పుడున్న పేరెంట్స్ ఎక్కువ మంది ఏం చేస్తుంటే నా పిల్లడు బాగా చదువుతున్నాడా వాళ్ళ పిల్లడు బాగా చదువుతున్నాడా అని కంపేర్ చేసుకుంటాడు. అది మేజర్ ఇష్యూ నాకు తెలిసింది. సెకండ్ అంటే పిల్లడు చదువుతున్నాడు ఒక స్టేజ్ అంటే ప్రైమరీయా ప్రైమరీయా లేకపోతే 5th క్లాస్ వరకు వాడిని ఫ్రీగా వదిలేయాలి. అంటే వాడు ఏం చదువుకుంటాడు ఎలా చదువుకుంటే ఏ సబ్జెక్ట్ మీద ఏంటంటే జస్ట్ మనం ఫోకస్ చేయాలి. మనం చేయాలి కానీ ఆ పిల్లవాడి మీద ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే వాడు భయపడి 4 గోడల మీద చదువుకున్నట్టు యాక్ట్ చేయడం, వాడు ఆ 4 గోడల మీద ఏం చేస్తున్నాడు మనం చూస్తే వీటికి ఇంట్రెస్ట్ ఉందా లేదో తెలుస్తుంది. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత హై స్కూల్ బిఫోర్ 10th ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడు అంటే మ్యాథ్సా లేకపోతే సైన్సా లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనేది మనం స్టూడెంట్ని మనం కొద్దిగా డిస్కస్ చేస్తే వాళ్ళని చెప్పగలగాలి. కింద సదాగలిగినట్లు
ఏదో విషయం బయటకు వస్తే కదా అది ఏంటనేది తెలుస్తుంది. ఏదో అనుకుంటారని చెప్పడం మానేస్తే అది బయటకు రాదు. సో ఏంటంటే పిల్లాడికి ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే మ్యాథ్స్ అని లేకపోతే ఇంకోటి అని ఏదో ఒకటి సబ్జెక్ట్ అనేది మనం పిల్లాడిని మనం చూడాలి, వాడిని ట్రై చేయాలి. ఈ రకంగా వెళ్ళగలరా వెళ్ళలేరా. కొంతమంది ఏంటంటే ఫైనాన్స్ ప్రాబ్లం అని కొంత టాప్ స్కూల్లో జాయిన్ చేయట్లేదని వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బిజినెస్ ఎలా అంటే కొన్ని స్కూల్స్ ఉన్నాయంటే ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ప్యాటర్న్ ఇస్తారు, అది చెప్పమంటారు, మార్క్స్ వేసేస్తారు, పాస్ వేసేస్తారు, అయిపోతుంది. కానీ అది సిస్టమ్ అనేది కరెక్ట్ కాదని నా అవగాహన. ముందు పిల్లాడిని మనం చిన్నప్పటి నుంచి వాడు ఏం చదువుతున్నాడు, వాడికి ఏంటి ఇంట్రెస్ట్, ఏ రకంగా అయితే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని డిప్లొమా కోర్సులు అని లేకపోతే ఇంజనీరింగ్ కోర్సులు అని కొంతమంది అక్కడ వెళ్తున్నారు, కొంతమంది డాక్టర్స్ అని. ముందు ఏదైనా బిఫోర్ 10th నేను గతంలో గురువు గారిని కూడా కొన్ని పాయింట్లు అడిగానండి. గురువుగారిని నేను ఉండేటప్పుడు గురువుగారు ఏమన్నారంటే 10th క్లాస్ తర్వాత ఐటీఐ డిప్లొమాకి ఉంటే ఇమీడియట్గా సెటిల్ అవ్వడానికి జాబ్కి బాగుంటుంది, ఎందుకంటే టెక్నికల్గా బాగుంటుంది. ఈ గ్రాడ్యుయేషను ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సైడ్ లేకపోతే డిఫరెంట్ వేరే దీనికి సెటిల్మెంట్ అనేది స్లో. ఇమీడియట్గా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తే టెక్నికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే ఇమీడియట్గా సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుందని గురువుగారు చెప్పారు ఒకసారి గురువుగా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. సో నేను చదివిన దానికి దీనికి కంపేర్ చేసుకుంటే అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు చెప్పారు. సో ఏదైనా సరే పిల్లాడికి చిన్నప్పటి నుంచి మనం ఒక వేలో ఆ పరిస్థితి ఆ ప్రభావాలు మనం క్రియేట్ చేయగలిగితే ప్లస్ గవర్నమెంట్ కానీ సిస్టమ్ కానీ బాగుంటే ఇవన్నీ సైన్ అవుతారు. లేదంటే ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా వ్యాపారంగా ఉందో వ్యాపారం ప్రక్రియ జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న సిస్టమ్ అయితే మాత్రం 100% రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నేను చూస్తున్నాను బయట ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఎక్కువైపోయిందండి. ఈ కరోనా 2 years కానీ తగ్గింది, కానీ బిఫోర్ అయితే మాత్రం కాలేజెస్ ఫీజెస్ కానీ ఏదైనా సరే మీరు చెప్పినట్టు చాలా ఎక్కువ. ఒకప్పుడు నేను చదువుకున్న టైంలోకి ఇప్పుడు ఉన్న ఫ్యాకల్టీ కానీ ఆ రెస్పెక్ట్ ఇప్పుడు పిల్లలు ఏం వినట్లేదు. చెప్తుంటే మాకు క్లాస్లో ఒక ఇస్తారు టాపిక్, ఎంతో చెప్తాం. అందులో 20 members వస్తే 2-3 వెళ్తున్నారు. రిమైనింగ్ 70 members ఏంటి మనతో చెప్తున్నా మాట్లాడుతూ వింటున్నట్టు ఉంటున్నారు. డైరెక్ట్ అంటే ఇంకా వేరే మైండ్లో ఇది అర్థం వాళ్ళు అడగట్లేదు. ఎందుకని మేము ప్రాక్టికల్ మార్కులు వేస్తామా వేయమా ఒక భయంతో. అలా ఉంటే వాడు ఎలా షైన్ అవుతాడు? షైన్ అవ్వలేదు. ఇదండి నాకు అనిపించింది ప్రజెంట్ సిస్టమ్ ఇస్ గుడ్. డాక్టర్ షణ్ముఖరావు గారు స్పెషలిస్ట్ ఇన్ నేచర్ ఫార్మింగ్, ఇది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రస్తుత విద్యా వ్యవస్థ, అందులో ఉపాధ్యాయుల యొక్క కాంట్రిబ్యూషన్ సహకారం పట్టించుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు, లేకపోతే దే హ్యావ్ లెస్ పెయిడ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి వీటిని ఇంప్లిమెంట్ చేస్తే అవి హ్యాపీ సార్, దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. సో అటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ప్రాథమికమైన విద్య అవ్వచ్చు, సెకండరీ లేదా డిగ్రీ ఏదైనా అవ్వచ్చు. వాటిని ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే చెప్పాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి ఏంటి కారణాలు వస్తాయి, అసలు మీ సలహా ఏంటి, మీరేం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే మన ఎడ్యుకేషన్ ఫస్ట్ సార్, తర్వాత ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనేది నెక్స్ట్ థింగ్ మనం డిస్కషన్ పెడుతున్నాం. ఫస్ట్ విద్యార్థి ఉంటే ఈ సిచ్యువేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది నెక్స్ట్ థింగ్ చెప్పాలంటే నేను And one more thing is, here teacher is not alone. Teacher is interlinked with the parent and with the management. ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే ఏదన్నా ఒక ఇంప్లిమెంటేషన్ అనేది బాగుంటుంది, వ్యవస్థ అనేది మార్చచ్చు. అలోన్గా టీచర్ ఒక్కటే ఫైట్ చేయాలి అంటే కాదు, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్నో విషయాలని సర్దిద్దాల్సిన అవసరం ఉండవచ్చు. అయితే మన చేతులు యాజ్ ఎ టీచర్ వాట్ వీ హ్యావ్ ఇన్ కంట్రోల్. That's what only teacher and how many will support us. మనం సపోర్ట్ చేయాలి. సైడ్ టీచర్ అండ్ ఆల్ మేనేజ్మెంట్ సైడ్ డెవలప్ మనకి రెండు వైపుల సపోర్ట్ ఉంటేనే చేయగలం. ఏదైనా చేయగలం. టీచర్ ఎవ్రీబడి హ్యావ్ చార్టెడ్ ఆఫ్ డ్యూటీస్. టీచర్ కూడా చార్టెడ్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. దాని ప్రకారమే లిమిటేషన్స్ డ్యూటీస్.
ఆ చాప్టర్ డ్యూటీస్ మారితే ప్రాబ్లీ టీచర్స్ ఓరియంటేషన్ టువర్డ్స్ డెవలప్ చేయొచ్చు. ఇన్నోవేటివ్గా ఉండి ఏం చేద్దామన్నా మనం కొంతవరకే వెళ్ళగలదు. కంప్లైంట్ మే కమ్ ఫ్రమ్ ద పేరెంట్ సైడ్ ఆర్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్. దేర్ షీ షుడ్ స్టాప్. కానీ ఇన్నోవేటివ్ ఎక్కడ చూపిస్తుంది? ద స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ బిట్వీన్ ద స్టూడెంట్. వాటికి ఎక్కితే పర్వాలేదు, మమ్మీ మా టీచర్ బాగా మాకు ఎక్కడైతే ఉంటున్నాం మరి ఇంటికి వెళ్ళి వేరే చెప్తారు. ఆడ మీరు అసలు చెప్పాల్సిన పోయి ఇలాంటివన్నీ చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఓన్లీ యూస్. ఆ సిస్టమ్ చేంజ్ కావాలి. స్ఫూర్తిగా అందరూ స్ఫూర్తిగా స్ఫూర్తిగా మాట్లాడారు. స్ఫూర్తిగా సార్ సభ పర్మిషన్ తోటి చెప్పండి. నాదో ఒక చిన్న సందేహం. మీ పరిచయం. నా పేరు సండుపల్లి కాకారావు. నేను షిప్యార్డ్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాసిస్తున్నారు, ఈరోజు అవకాశం వచ్చింది స్ఫూర్తిగా. నా సందేహం ఏమిటంటే ఒక వ్యవస్థలో ఉన్న ఈ విధానాలని అర్థం చేసుకోవడం ఒక పాత్ర, ఒక విధానం అంటే ఒక స్థాయి. దాన్ని ప్రక్షాళన చేయాలా వద్దా అది వేరే ఇంకొక స్థాయి. ఇకపోతే ప్రక్షాళన చేయాలి అనుకునేటప్పుడు ప్రస్తుత ప్రస్థానం ఎలా ఉందో ఒకసారి గమనించగలగాలి. అప్పుడే వాటిని మనం ఆ స్థాయి వరకు అవగాహన. ఏం జరిగింది అంటే పూర్వకాలంలో గురువు గారు అనే మాటకి అర్థం ఏమిటంటే జీవిత స్ఫూర్తి. గురువు గారు అంటే జీవిత స్ఫూర్తి అని అన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు కాదు వారు వేరు. సో అక్కడ జీవిత స్ఫూర్తి అన్న మాట ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఏమిటి గురువు గారు అన్న మాట అంటే ఒకరోజు పురాణ గాథల్లో ఒకటి ఉంది. ఒకరోజు ఒక పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు. వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళు రోజు స్కూల్కి పంపుతున్నారు. అతనికి ఊరు చివరిన ఒక గురువు గారు పరిచయం ఉంది. అయితే అతను సాయంత్రం పూట అలా వెళ్ళి రోజు నాన్న అమ్మ నాకు ఇబ్బంది పెట్టి రోజు స్కూల్కి పంపుతున్నారు, కానీ ఏమిటి ఉపయోగం దీనివల్ల నాకు ఏమిటి వస్తుంది, సో పిల్లవాడికి ఉండేది ఏమిటి వస్తుంది అన్న విషయం ఈరోజు గురువు గారి మాటల్లో నాకు కొన్ని విషయాలు మీ సమక్షంలో తెలుసుకున్నామని అడుగుతున్నాను. అదేమిటంటే ఆయన ప్రిడికేట్ అన్నారు. ప్రిడికేట్ ఆయన చెప్పిందే చెప్దామన్నా. ఈరోజు విద్యా వ్యవస్థ విధానాలు వాటి వల్ల చెప్పాలంటే ఒక అవస్థగా మారింది. అది ఒక వ్యవస్థగా లేదు, వాస్తవానికి అది ఒక అవస్థగా మారింది. ఏమైంది ఆయన ఏమంటారంటే ప్రిడికేట్, డెడికేట్, ఇన్నోవేట్, ప్రిడామినేట్. దేన్ని చేయమన్నది నాలెడ్జ్, ప్రిడికేట్, డెడికేట్, ఇన్నోవేట్, ప్రిడామినేట్. దేన్ని చేయమన్నారు? ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే బేసికల్గా స్ఫూర్తిగా. సో స్ఫూర్తిగా సో ఆయన ఏమంటారంటే ప్రెడికేట్, డెడికేట్, ఇన్నోవేట్, ప్రిడామినేట్ చేయండి అంటున్నారు. దేన్ని చేయమంటారంటే ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే బేసికల్గా ఏమవుతుందంటే ఈ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మైండ్ సెట్టింగ్లో మనిషికి నాకు ఒక ఆలోచన వచ్చింది అంటాం. అది పడుతున్నా వస్తుంది, లెగ్సున్నా వస్తుంది, బతుకున్నంతా వస్తూ ఉంటుంది ఆలోచన వచ్చింది అని మనం అంటున్నప్పుడు ఆలోచన ఎక్కడ వస్తుంది? మన మైండ్ లెవెల్స్ అన్ని మీరు నాకన్నా ముందు వాళ్ళు, సో మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు, ఇందులో కొంత చూస్తుంటారు వేరియస్ స్టేజెస్ ఆఫ్ మైండ్ కాన్షియస్ లెవెల్స్లో నేను చెప్తాను. సో ఇన్స్టింక్ట్ అనేది ద డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ అన్నమాట. అంటే మైండ్ ఆలోచన, మనిషి ఆలోచన పరిమితి లోకి వెళ్తూ ఉంటే అది చాలా లోతుల్లో ఉండే ఒక అద్భుతమైన ఏం చెప్తాం దాన్ని, ఒక వైబ్రేషన్. సో అది ఇన్స్టింక్ట్. ఆయన ఏమంటారంటే దాన్ని ఇన్వెంటివ్ చేయడానికి, అంటే ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్ కావాలంటారు. సో అది ఎంత లోతుల్లో ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఇక్కడ సమాజంలో ఎప్పటికప్పుడు విద్యార్థి వ్యవస్థ ఏమి చేస్తుంది? గురువు గారు ఇబ్బంది పుస్తకాల్లో ఉంటే చేరుతుందా మైండ్లోకి? చెప్పకుండానే చేరదు కదా. సో అలా అయినంత మాత్రం పుస్తకం తను చదువుకుంటే చేరుతుందా? చేరదు. కొన్ని విద్యలు గురువు గారి ద్వారానే నేర్చుకోవాలి, కొన్నింటిని మనం స్వయంగా చదువుకొని వాటిని కంఠస్థ పట్టుకోవచ్చు. ఇకపోతే ఈరోజు విద్యా వ్యవస్థలో ఏమైందంటే చాలా మటుకు ఆబ్జెక్టివ్గా అయిపోయింది. ఎవరు ఆబ్జెక్టివ్ డిసైడ్ చేస్తున్నారు? అది సార్ అన్నట్టు, స్టాటిస్టిక్స్ సార్ అన్నట్టు అదొక బిజినెస్ అవ్వడం వల్ల నిజానికి చెప్పాలంటే ప్రస్తావన పాజిటివ్ దిశలో జరగలేదు. జరిగి ఉంటే బాగుంటుంది. అలా కాకుండా కౌంట్ మెథడ్లోకి వెళ్ళిపోయింది. నీకు ఎన్ని 96, నాకు 86, నాకు 87. దాన్ని వాళ్ళ మేనేజ్మెంట్ కాస్ట్ పెంచుతుంది ఫీజు. నాకు అన్ని 97 వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం మ్యాథ్స్లో నాకు అన్ని 97 వచ్చాయి కాబట్టి నా ఫీజు ఇంకో 1,00,000 రూపాయలు పెంచినా పర్లేదు, అందరూ నా దగ్గర జాయిన్ చేస్తారు. అసలు ఏమైంది? ఆ పిల్లవాడు ఇందాక మీకు చెప్పినట్టు ఊరు చివరి ఉన్న గురువు గారిని కలుస్తున్నప్పుడు పిల్లవాడు గురువు గారిని అడిగారంటే ఎన్ని సంవత్సరాలు నేను చదవాలి? సో చదువు దేనికి అసలు?
ఈ ఈ ప్రశ్నలు మన అందరికీ వస్తాయి పిల్లతనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనకు ఆ ప్రశ్నలు ఆన్సర్లు తెలియవు, మన పిల్లలకి చెప్పడానికి అది వేరే విషయం. బట్ నేను అంటుంది ఏమంటే ఆ విద్య అనేది దేనికి అన్న విషయం మీద ఆ గురువుగారు ఆ పిల్లవాడికి చెప్పిన వ్యవహారం ఏంటంటే ఎప్పటి వరకు నేను చదువుకోవాలి ఆ పిల్లవాడు గురువుగారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఎడ్యుకేషన్ ఎండ్ అంటూ ఏదో ఉంటుందా మనిషి జీవితంలో, ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఏంటై ఉండాలి. సో అది ఈరోజు ఆబ్జెక్టివ్గా లేదు, సమాజం పూర్తిగా మారిపోయింది. ఎలా అంటానంటే ఈరోజు సైన్స్ స్టూడెంట్స్, ఇక్కడ మేము అందరం సైన్స్ స్టూడెంట్సే, 90% నేను సైన్స్ స్టూడెంటే. సైన్స్ స్టూడెంట్కి వాళ్ళ క్లాస్ రూమ్లో ఎలా చెప్తారంటే ఒక ఎగ్జాంపుల్ వోల్టేజ్ అని ఒక పదం ఉంటుంది నేర్చుకోవడానికి, అలాగే ఎంట్రోపీ అని ఇంకో పదం ఉంటుంది ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి. వోల్టేజ్ డెఫినేషన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ మీనింగ్ వాళ్ళు చెప్పట్లేదు. అంటే ఫిజికల్ మీనింగ్ సెన్స్ ఏంటంటే వోల్టేజ్ కావాలంటే అది బ్యాటరీలో 2 చివర్లో ఉండేది 1.5 వోల్ట్ కరెంట్ ఉంటుంది, అది పెడితే మోటార్ రన్ అవుతుంది. ఎగ్రీ. బట్ వాట్ ఈజ్ వోల్టేజ్ చాలా మంది చెప్పరు, అలాగే వాట్ ఈజ్ ఎంట్రోపీ చాలా మంది చెప్పరు. ఏం చెప్తున్నారంటే టీచర్ ఈరోజు అలాగే నేను అవమానపరచడం కోసం అనట్లేదు, ఈరోజు గురుగారు కాబట్టి సరే రాధాకృష్ణ గారు ఇది కాబట్టి ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటూ నేనేమంటానంటే ఆ రోజు వ్యవస్థలో కొంతవరకు స్పష్టత ఉండేది టీచర్కి, గురువు అనేవారు. ఈరోజు అది కొంచెం తగ్గింది. గురువులుగా మనం మారాలి, అప్పుడు వ్యవస్థ మారుతుంది. గురువులుగా అంటే మీరు నేను అందరూ టీచర్గా, మా ఇంట్లో 2 పిల్లలకి నేను టీచర్ని, మీరు 60 మంది పిల్లల టీచరు, మీ దగ్గరకు వచ్చిన 60 మందికి కూడా ఇంకొక 30 మంది టీచర్లు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. సో నేను అనేది ఏమంటే ఈ టీచింగ్ విధానం ఒక లేయర్లో జరగదు, చాలా లేయర్లో జరుగుతూ ఉంటుంది. అందులో హైయెస్ట్ లేయర్ గురువు గారు. మనం వెళ్ళి కొన్ని 100 మంది టీచర్లు ఆయన దగ్గర నుంచి ఈ రోజు తర్వాత. సో అలా అనేది ఆయన కూడా మన గురువు గారు. సో ఆయన ఏం చెప్తున్నారో ఆయన పదాల్లో ఉన్న అర్థాన్ని మనం గమనించుకోగలిగితే డెడికేట్ చేయమంటున్నారు ఆయన. అలాగే ఆ 4 పదాలు ఆయన చెప్పిన నాకు ఏమంటుందంటే డెడికేట్ అనేది ఎవరు చేయాలి? పిల్లవాడు చేయాలా? వాడికి తెలియదే. సో తల్లిదండ్రులు చేయాలేమో, లేకపోతే టీచర్లు చేయాలేమో. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్ వచ్చేలాగా ఇన్నోవేషన్ని ప్రిడామినేట్ చేస్తూ సిస్టము డెడికేట్ అయ్యి అప్పుడు వాడికి ప్రిడికేట్ అంటే ఏదైతే మనం ప్రిడికేట్ చేస్తాం వాడు ఇలా అవ్వాలి అనుకోవచ్చు, లేదా కనెక్ట్ అనుకోవచ్చు, ఎవరైనా చెప్తే అవ్వచ్చు. ఈ వ్యవస్థలో ఆ మార్పుల్ని స్పష్టంగా గురువుగా రాశారు. మీరు గమనిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా ఎవరి పాత్రలు రాస్తూ ఆ పదాలు పెట్టారు. ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రిడికేట్ చేయాలి, ఎవరు డెడికేట్ అవ్వాలి, ఏది ఇన్నోవేషన్ అవ్వాలి, అందులో ఏది డామినేట్ అవ్వాలి, డామినేట్. ఇవన్నీ దేనికోసం అవ్వాలి? ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్లో చేంజ్ రావడం కోసం. ఆ ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్ చేంజ్ రావడం ఎవరు తీసుకొస్తారో వాళ్ళు గురువుగారు అవుతారు. ఆ ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్లో చేంజ్ తీసుకొచ్చేవారే గురువుగారు. దానికి నా స్కూల్ టీచర్ అవ్వక్కర్లేదు, నా ఊరి చివరి చెట్టు కింద కూర్చున్న స్వామీజీ కూడా అవచ్చు. సో అలా చేంజెస్ తీసుకురావాలి. అయితే ఇంతకీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైంది? ఒక రోజుల్లో ఎప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే మాత్రం క్యారెక్టర్ అవ్వాలి. సో మనిషికి నేర్పించాల్సింది శీలేని శోభదే విద్య అన్నారు. అంటే ఎవరికైతే శీలం నేర్పించలేకపోతామో వాళ్ళ దగ్గర ఎంత విద్య ఉన్న దానికి అందం రాదు. సో అలాంటి సీనియర్లు మనం చరిత్రలో కథల్లో చూసాం. సో మనం నేర్పించాల్సిన వ్యవస్థలో ఏంటంటే వాడికి మూలం ఏమిటి, పిల్లవాడు అభివృద్ధి చెందాలి అంటే మూలం ఏమిటి అనేది పట్టుకొని చేయాలి. ఇకపోతే ఈ సందర్భోచితంగా చెప్పాలనుకున్నది ఏంటంటే డెడికేట్ చేయండి, డెడికేట్ అవ్వాలి, ఇన్నోవేట్ కూడా చేయాలి. వీటిని ప్రిడామినెంట్గా చేయాల్సిన ఇష్యూ ఏంటంటే ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఇన్వెంటివ్ ఇన్స్టింక్ట్ ఉంటుందో దాన్ని బలోపేతం చేయాలి మనం పిల్లవాళ్ళు. అలా చేయగలిగితేనే ఈ విద్యా వ్యవస్థ ఉపయోగపడుతుందని గురువుగారు ఆలోచన. నాకు అలా అవగతమైంది. పెద్దల అనుమతితో నేను ముగిస్తాను. సంతోషంగా స్ఫూర్తి చెప్పేది ఏమంటే బేసిక్గా ప్రజెంట్ సిస్టమ్ మనకు సరిగ్గా లేదు. నాకు సభాసదుల్లో ఎవరో టీచర్ ఒక విషయం నాకు డౌట్ వచ్చింది, విషయం మాట్లాడారు. ఎనీ టీచర్ లైక్ కైండ్లీ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఇస్ ది డిఫరెన్స్, చదువుకి విద్యకి మధ్య గల తేడా ఏమైనా ఉందా? ఒకటే ఇది టీచర్ చదువుకి విద్యకి అంటే నువ్వు చదువుకోమని చెప్పారు ఎంతో స్కూల్ Before going to the class, I asked the students what is the difference between reading and learning. Learning నేర్చుకోవడం, చదవడం అనేది బుక్స్లో ఉన్నది చదువుతాం. నేర్చుకోవడం అనేది మనం ఎక్కడి నుంచైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. విద్య అనేది నేర్చుకోబడాలి. లెర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్.
importance. Learning and it's not restricted only to the books, only to read and to gain some చదవడం knowledge. అంటే But రీడ్ చేయడం. learning is unlimited. ఏ టాపిక్ మీద ఏదన్నా లెర్నింగ్ అనేది మనం నేర్చుకోవాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్. అది Okay, మనమైనా anybody else? చిన్న పిల్లవాడైనా చదువు. ఎవరైనా ఏ ఏజ్లో అయినా సరే లెర్నింగ్. ఓకే, చదువు. డాక్టర్ శంకర్రావు గారు విద్య చదువు. ఓకే, శంకర్రావు గారు విద్యా చదువు రెండు మేడం చెప్పినట్టు వెంటనే కాదు. ప్రసాద్ గారు విద్య అనేది లెర్నింగ్లో కలుగుతుంది. చదువు అనేది రీడింగ్. మనం రీడింగ్ అనేది బుక్స్ అందరం చదువుతూ ఉంటాం. కానీ లెర్నింగ్ స్టేజ్ వచ్చేసరికి కాకుండా ఇంట్రెస్టెడ్ అంటే విద్య అంటే లెర్నింగ్ అని అంటున్నారా? అంటే కంపారిజన్ అనేది ఉంటుంది. కంపారిజన్ నేను ఎక్కువగా డిఫరెన్స్ చూపించాను. బట్ వన్ థింగ్ ఏంటంటే చదువు అనేది మన బుక్స్లో ప్రతిదీ కూడా బుక్స్ చదువుతాం. కానీ లెర్నింగ్ అనేది ఎవరిబడికని అంతవరకు మన చిన్నపిల్లల వరకు స్టూడెంట్ గానే ఉంటాడు. మనం ఏదైనా లెర్నింగ్ చేస్తాం. సో విద్య అంటే లెర్నింగ్ అంటున్నారు. మీకేముంది? విద్య అంటే సదాగారు విద్య అంటే బోధన. ఏమో అడుగుతున్నాను కదా. ఇట్స్ డౌట్ ఎక్స్ప్రెషన్ యు ఆస్క్ బ్యాక్ క్వశ్చన్. విద్య అంటే సార్ చెప్పడం, సైన్స్ గారు బోధన. మీరు ధనుర్విద్య విద్య అంటే బోధన. పుస్తకాలు ఉన్నాయి, అది విద్య కాదా? అది అక్కడ మీరు చదవట్లేదు. విద్య అంటే ఎడ్యుకేషన్. విద్య అంటే విజ్ఞానం. విజ్ఞాన వికాసం. చదువు జ్ఞానాన్ని ఇవ్వదా? చదువు కూడా ఇస్తుంది. ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు అంటే నేను కొంచెం కాంటెక్ట్ అనిపిస్తుంది. చదువుకోవడం వేరు, విద్య వేరు అనుకుంటాను. అంటే నాకు పదం వచ్చింది కనుక రోజు చదువుకోవడం విద్య ద్వారా మీరు కొన్ని విద్యలు చదవడం. నేర్చుకుంటారు సార్. చదువుకోవడం ద్వారా కొన్ని విద్యలు నేర్చుకుంటారు. చదువు వేరు. నాకు ఎస్ఎంఎస్ పంపించారు, నేను చదివాను సార్. విద్య పేపర్లో వచ్చింది, చదివానే ఇది విద్య అవుతుందా? చదవడం బేసిక్ రీడింగ్ నాకు అంటే అంతే కదా. చదవకపోయినా విద్య సకల విద్యలు కూటి కొరకే అన్నారు. సకల విద్యలు కూటి కొరకే అన్నారు. అది చదివితేనే వచ్చేది కాదు కదా. విద్య అంటే విజ్ఞానం వికాసం అంటే మనం తెలుసుకోవడం. అది చదివి తెలుసుకోవచ్చు, చూసి తెలుసుకోవచ్చు, దాన్ని చేసి తెలుసుకోవచ్చు. ఇదంతా అన్నమాట విద్య అనేది. చదవడం కూడా ఒక విద్య. అందులో భాగం చదవడం. అంటే రెండు ఒకటే, రెండు ఒకటే కాదు. చదువు సంస్కారాన్ని ఇస్తుంది. చదువు అనేది సంస్కారాన్ని ఇవ్వగలగాలి. విద్య అనేది విజ్ఞానాన్ని వికసింపచేయాలి. మేడం సంస్కారం అనేది చదువుతో రాదు. అది సెకండరీ. చదువు సంస్కారాన్ని ఇవ్వగలగాలి చదువు అనేది అంటే దానికి ఒక క్రమశిక్షణ నేర్పిస్తారు కదా టీచర్స్. చదవటం అనే దానికి కూర్చోబెట్టి చెప్పటం, ఒక మర్యాద, మంచితనం, గౌరవం అనేవి ఉంటాయి రెండో కాబట్టి. క్వశ్చన్, రెండో డౌట్ అంటే తత్వాల కాంటాక్ట్ క్వశ్చన్స్ అండ్ డౌట్ వస్తున్నాం. విద్యకి చదువుకి ఒక అవగాహన కోసం. రెండో విషయం, మనం అందరూ కూడా ఫెయిల్ అయింది అంటున్నాం కదా. ఉన్న వ్యవస్థ బాగాలేదు, ఫెయిల్ అయిందని. మరి నేను మాట అయ్యాను. ఫెయిల్ అయ్యిందని అనట్లేదు, బాగాలేదు అంటున్నాం. ఈరోజు ల్యాప్టాప్ని, మొబైల్ ఫోన్లో కనిపెట్టాం. మనం ఉన్న వ్యవస్థతోనే కనిపెట్టాం కదా. ఈరోజు అమెరికా పంపించాం, మన కుర్రాళ్ళందరినీ, పిల్లలందరినీ అమెరికా పంపించాం. గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా విద్య అంటే అలాగే బాగోలేదు కానీ పూర్తిగా పోయిందని అనలేదు ఎవరు సార్. రిఫార్మ్ చేయాలన్నారు. 25 సంవత్సరాల ముందు ఈ డిస్కషన్ జరగలేదు ఇండియాలో కానీ ఆంధ్రాలో కానీ పెట్టలేదు. ప్రపంచంలో జరగదు. అప్పుడు మీరు చదువుకున్నారు, ఇప్పుడు వ్యవస్థ గురించి మాట్లాడండి. మానవతా విలువలు దిగజారిపోలేదా? మీరు ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్. మానవతా విలువలు ఇండియాలోనే దిగజారిపోయి ఎన్ని వందల ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫినాన్స్ సెక్టర్స్, రక్షణ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వలస వ్యవస్థ పదిలంగానే ఉందంటున్నారు. ఏమంటారు సార్? మిగతా చోట్ల పదిలంగానే ఐ డోంట్ వాంట్ సార్ మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఇండియాకి సంబంధించినటువంటి వాడిని, ఇండియా గురించి మాట్లాడాలి. నేను నా కుటుంబమే నాకు ముఖ్యం. ఐ విల్ టాక్ లేటర్ అబౌట్ అదర్ పీపుల్. ముందు నేను బాగుంటే అర్థం చేశారు కదా. ఎక్కడ దిగజారిపోయింది సార్ ఇక్కడ ఉంది సార్. ఇఫ్ ఐ వాంట్ టు టెల్ హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. డెవలప్మెంట్ అవుతున్నప్పుడు నాయుడు గారు మీ మధ్యలో వచ్చారు, ఇంకా అవకాశం ఇవ్వలేదు. సార్ మాట్లాడుతున్నాను సార్. సమయానికి రానందుకు క్షమాపణ చెప్పండి. వేరే ఆయన వేరే పని మీద ఉన్నారు, మన పని మీద. అయినా సరే సమయపాలన ఇంపార్టెంట్. డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఇల్లు కట్టాలి, మొక్కలు ఉన్నాయి. మొక్కలు అవసరం రక్షిత అంటారు. ఇంకా మంచిదే ఆక్సిజన్. కానీ ఇప్పుడు ఈ బిల్డింగ్ లేక అంటే అరగడ్డ నరికారు. డెవలప్మెంట్ అవుతున్నప్పుడు
ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అని అలాగే మనం ఇప్పుడు అప్పుడు నాన్నగారు ఉండేవారు అప్పుడు ఆలోచన ఏంటి పెద్దవాళ్ళు చదువుకున్న మనం చదువుకున్నప్పుడు మనకున్న ప్లే ఫీల్డ్ టీచర్స్ గురువులు కూడా వాళ్ళు చాలా డెడికేటెడ్గా చెప్పేవారు. ఇప్పుడు అదే టీచర్ చెప్తారు అంటే కాన్సన్ట్రేట్గా చెప్పేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే ఎస్ నా వెళ్ళాలి చెప్పాలి చెప్పేది ఇది ఉంటుంది. వీళ్ళకి ఏంటి పెరిగిపోయింది ఫెసిలిటీస్ పెరిగిపోయింది. ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మీడియా టీవీ ఇవన్నీ గతంలో ఉండేది కాదు, కాన్సన్ట్రేట్గా చదివేవారు. ఇప్పుడు ఏంటి ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం, ఆ ఫెసిలిటీని డెవలప్ చేయమంటున్నాం. ఈ సైంటిస్టులు ఫోన్స్ ఉంది, ఫోన్ ఆల్రెడీ కనిపెట్టి దాన్ని ఏంటి అనేది కనిపెడుతున్నది కళాలా చేస్తున్నది వస్తుంది. ఇప్పుడు ఒక ఇల్లు ఉండేది ఫస్ట్ ఒక స్లాబ్ వేస్తారు, ఇప్పుడు 30 ఉంటుంది 40 స్లాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినప్పుడు మన బోర్డులో స్పేస్ అనేది ఆటోమేటిక్గా అదర్ ఇంపాక్ట్ పెరుగుతుంది. సో చదువులు కూడా ఏమైపోతుందంటే పిల్లలకు కూడా మనం ప్లే యాక్టర్స్ గ్రౌండ్ సెక్టర్ ఉన్న స్కూల్స్ అది ఇప్పుడు లేదు ఫిజికల్. ఇప్పుడు పిల్లలు మనం కింద ఆడుకుంటే ఇంటికి రెండరాని పిలిచేవారు. ఇప్పుడు ఆడుకొని తోస్తున్నాం. అది మాకు అంత డిఫరెన్స్ వచ్చేసింది సార్. విత్ ఇన్ ద 20 years సంథింగ్ ఈజీ. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మనం ప్రతిదానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. చదువు ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. టీవీ ఫోన్ ఇస్తున్నాం కానీ దాన్ని అసలు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లడు వాడు ఆడుకుంటున్నాడు, వాడు పెట్టే ఫుడ్ పెట్టే ఫుడ్ పెట్టే మంత్స్ బేబీ నుంచి ఆ ఫోన్ ఇస్తే అటు తింటున్నాడు, లేకపోతే ఏడుస్తుంది. అలా తయారు చేస్తాం, మనం కూడా తయారు చేస్తాం, మంది బాధిస్తాం. అంటే పుట్టుకతోటే మనకి ఆ ఫోన్లకి ఉన్న అటాచ్మెంట్ వాడికి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకేంటి ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాం, మనం ఏది వ్యవస్థలో కొద్దిగా పాలిచ్చే తల్లి పాలిస్తున్నా ఉంటుంది, ఫోన్ చూస్తున్నా వ్యవస్థలో ఓకే సమయాభావం వల్ల దయచేసి ఎవరికొంచెం ఇంటర్వ్యూ చేస్తాం బికాజ్ వీ హ్యావ్ కంటిన్యూడ్ ప్రాబ్లమ్. సో ఆల్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ప్రాబ్లమ్. అంటే చదువు ఇప్పుడు విద్యా వ్యవస్థను మాట్లాడుతున్నాం, ప్రైమరీ లెవెల్లో సమస్య గురించి మాట్లాడుతున్నారా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఇక్కడ దేనికైనా లేకపోతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మాట్లాడుతున్నారా? అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క సమస్య. ఎందుకంటే పిల్లవాడి వయసుని బట్టి వాడి తాలూకా అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏమిటంటే ఏ వయసులో ఎవరికి ఏ విధంగా మనం స్పెక్ట్ చేయాలన్నది ఒక తెలుసుకుంటే అప్పుడు ఒక్కొక్క సొల్యూషన్ రావచ్చు. ఎందుకంటే 1వ క్లాస్ లేకపోతే 5వ క్లాస్ పిల్లవాడికి ఇంటర్మీడియట్ స్టూడెంట్ సమస్యల గురించి మాట్లాడుతుంటే తెలియదు. ఎందుకంటే ఏ లెవెల్లో ఆ లెవెల్. తర్వాత మనకి సమస్య ఏమిటంటే పూర్తిగా బాధ్యత టీచర్ పైనే పెట్టేటువంటి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, మానవులో ఒక అనుకరణ జీవి. అనుకరణ అంటే మొదట ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కుటుంబంతో మాట్లాడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చూస్తాడు, లేకపోతే చెల్లిని అక్కడే చూస్తాడు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అన్నారు. నెక్స్ట్ అనుకరణ. ఈ అనుకరణ స్కూల్లో అడాప్ట్ చేసుకుంటాడు. స్కూల్లో అడాప్ట్ చేసుకునేటప్పుడు కూడా తోటి పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలందరూ కూడా ఒకే విధంగా ఉన్నారు, మానసికంగా కానీ లేకపోతే ప్రవర్తన రీత్యా కానీ. దాంట్లో ఎవరు డామినెంట్గా ప్రవర్తన ఉంది అది అడాప్ట్ చేసుకుంటా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇది అన్ని లెవెల్లో. తర్వాత మీరు అన్నట్టు సంఘం కూడా ఒక రౌడీకి వీళ్ళు ఇచ్చారనుకోండి, మీరు రౌడీకే తయారవుతాడు. ఒక విద్యావేత్తకి మనం గౌరవం ఇచ్చామనుకోండి సంఘంలో ఎక్కువగా, వాడు కూడా అదే కంటెంట్ అందరూ కావాలి. కానీ డామినెంట్ ఫోర్స్ ఎలాగా ఉన్నది ఆ సంఘ నిర్మాణాన్ని బట్టి కూడా ఇతను చిన్నప్పటి నుంచి అలాగా తయారవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీరు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒకే విధమైన గౌరవం సమాజంలో లభించింది. కానీ ఎవరు ఎక్కువగా అది సంఘంలో లోన్ కానీ లేకపోతే ఈ సంపదలో షేర్ కానీ ఎవరైతే ఎక్కువగా వస్తుందో అటువంటి వాళ్ళంటే మనం ఆలోచిస్తారు. తర్వాత సంఘంలో ఏమిటంటే మోసం చేసి వీడు బాగా వచ్చాడా, మోసం చేయొచ్చు, మనం కూడా బాగుపడవచ్చు. లేకపోతే వీడు బాగా చదువుకుని సంఘానికి సాగు చేశాడా, లేకపోతే మనం కూడా చేసుకుని సంఘం సాగు చేయొచ్చు.
ఈ మధ్య ఏమిటంటే నా స్ఫూర్తి సమావేశాల్లోనే మనిషిలో 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, రజోగుణం. ఈ 3 గుణాల నుండి మనిషి కొన్ని ఇయర్స్ అంటే ఇది మారుతూ ఉంటాయి. పర్సంటేజ్ ఒక వ్యక్తి అంటే మనిషి 21 సంవత్సరంలో ఏ గుణం సత్వగుణమో, తమోగుణమో, రజోగుణమో అది ఆ ఏది ఆ 3 గుణాల్లో ఏది 21 సంవత్సరంలో ఎక్కువగా ఉంటే అతను మొదలు బహుశా జీవితంలో ఎక్కువ కాలం ఆ గుణం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల మనిషి పిల్లల్లో కూడా అంటే తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత, సమాజం బాధ్యత, ఎవరి వల్ల వాళ్ళు గౌరవించుకుంటే మంచి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నా యొక్క ఉద్దేశం ఏంటంటే స్ట్రక్చర్ చేసుకోవాలి. ప్రైమరీ 1 నుంచి 5వ క్లాస్, 5 నుంచి 10వ క్లాస్ అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఏ లెవెల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు మనం ఎలాగ అడ్రస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఒక సమస్య వచ్చింది కూడా అడ్రస్ చేసాము, రేపు కొత్త సమస్య రాదు అని గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే ఎవల్యూషన్ అనేది నిత్యం చేంజింగ్గా అవుతూ ఉంటుంది. తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ సమస్య అన్నది ఒక దేశానికి సంబంధించింది కాదు, అది మానవ జాతికి సంబంధించింది. ప్రతి దేశంలోనూ ఉంటుంది మన దేశంలో. అంటే మన సమాధానానికి మన దేశంలో పరిస్థితి తగ్గట్టు మనం సమస్య మాట్లాడుతున్నాం. కానీ ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా విద్యావేత్తలు, మేధావులు అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా ఏ దేశంలో ఏ సమస్య ఉంది ఎలా ఉంది. అంటే కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో ఇంకా వాళ్ళకి ప్రైమరీ హైవరీ స్కూల్స్ ఏం లేవు. చాలా మటుకు వాళ్ళు ఓన్లీ నేచర్ని ప్రకటించుకోవడం, లేకపోతే పశువులు పెట్టుకోవడం ఇప్పటికీ ఇదే. అంటే మనం ఉన్న లెవెల్లోనే మనం ఈ సమస్యను మనకి సంబంధించిన డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. అంటే చాలా దేశాల కన్నా మనం బాగా అడ్వాన్స్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఈనాడు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కన్నా ఇండియన్ స్టూడెంట్స్ వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే మన ఐక్యూలో మనకి చాలా బాగుంది మన స్టూడెంట్స్. అంటే వాళ్ళకి ఇంకా ఎలాగ మనం మెరుగుపరుచుకోవచ్చు అంటే ఇప్పుడు మెరుగుపరుచుకుంటున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎలా ముందుకు వెళ్ళచ్చు, దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ దీంట్లో గురువు గారు ఒక్క మాట వాడారు, ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూట్. అది చాలా అంటే చాలా చాలా ఫోర్స్ఫుల్ వాడితే నాకు అనిపించింది. ఇన్నోవేషన్ ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే ఎవరికాడికి సడన్గా ఒక ఐడియా వస్తుందన్నమాట. అందరూ చదువులో ఉంటారు కానీ కొంతమంది ఒక గంట సబ్జెక్ట్ పట్టుకుని వచ్చేస్తారు. ఇంకొకరు ఏమిటి అయిందండి 2 గంటలు అదే దాంట్లో దీక్షగా చదువుతారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా ముందుకెళ్ళి 3-4 గంటలు దానిపైనే స్ట్రెస్ టెస్ట్గా ఇచ్చారు. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ అన్నది దానిపైన ఎంత ఫోర్స్గా స్ట్రెస్గా మనం చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ అన్నది మనకి అంటే చదువుకునే పిల్లవాడికి వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. అంటే అది బాగా డీప్గా వెళ్ళిన సమయంలోని అంటే ఇన్నోవేటివ్ ఏంటంటే మనకున్న ఒక ఆలోచనని అందరూ ఆలోచన కబుర్లో కాకుండా డిఫరెంట్గా ఆలోచించగలిగితే కొన్ని సమస్యలకి లాంగ్ సమస్యలు కూడా సమాధానం అవుతుంది. అది ఇన్నోవేషన్ని మాట్లాడతాం. అది ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూట్ కూడా పిల్లలకి మనం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి ప్రిన్సెసర్స్ కొంతమంది ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఎలా ఆలోచించారు డిఫరెంట్గానే మనకి ఈ సమస్యకి ఈ సమాధానం దొరుకుతుంది. వాళ్ళకి ఈ సమస్య ఇంకొకరు వచ్చింది, ఈ సమస్య వీళ్ళు ఎలాగా ఆలోచించారు అంటే వాళ్ళకి కూడా కొంచెం లోపల ముద్ర పెట్టాలి. ఈ సమస్యని అక్కడ ఇంకా అన్సాల్వ్ కింద వాటిని వదిలేదు కానీ సొల్యూషన్కి దానికి ఇంకా ట్రై చేసి ముందుకు వెళ్ళారు. అందువల్ల మీకు ఏదైనా సమస్య కానీ ప్రాబ్లం కానీ వస్తే అక్కడ వదిలేదు, ఇంకా ముందుకు వెళ్ళు. దానికి ఆలోచన ఉంది, ఇంకా మంచి ఆలోచన దొరుకుతున్న ఒక యాటిట్యూడ్ కూడా పిల్లలు మనం కలిగించాలని స్ఫూర్తి ఉంది సార్. సభాసదులు ఎజెండా ఇస్ వెరీ క్లియర్.
నేటి ప్రస్తుత పరిస్థితి, విద్యా వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, దాంట్లో టీచర్స్ కాంట్రిబ్యూషన్స్, ఈ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్, మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ అన్నీ ఉంటాయి. కానీ మనం చాలా లిమిట్గా టీచర్స్ డే సందర్భంగా టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ మాత్రమే స్టిక్ అయి ఉన్నాం. యాక్చువల్గా ఎన్నో విషయాలు మనం విద్యా వ్యవస్థ కానీ చాలా పెద్ద సబ్జెక్ట్, 8 గంటలు కాదు 20 గంటలు కూడా అయ్యో ఇప్పుడే రమ్మని చెప్తే ఆయన వస్తే వీళ్ళ డీజీఓ గారు అంతా కూడా అసలు వెంటనే సస్పెండ్ చేయడం, కంపెనీ చేయడం అన్నటువంటిది ఒక ప్రయత్నం చేస్తున్నారు. హెమండ్ ఆఫ్ విత్ సైలెంట్ ఉన్నారు. ఆ గోల్డ్ పెద్ద గ్రామ పెద్ద ఏమంటారంటే ఆయన ఉద్యోగం తీయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇక్కడ చెప్పేటువంటి మానసిక ప్రిపరేషన్ లేదు. కాబట్టి ఆయనకి ఎక్కడైతే తను చదువు చెప్పగలుగుతారో, ఏ వాతావరణంలో అయితే తను ఇవ్వగలుగుతారో అక్కడికి పంపించాలి. అంతేగాని మనం బై ఫోర్స్ చేస్తే ఆయన చదువు చెప్పాల్సింది పోయి తను ఫ్రస్ట్రేషన్ గురి అవుతున్నారు తప్ప అని చెప్పి తను ఒక గ్రామ పెద్ద, ఒక గిరిజన గ్రామ పెద్ద సర్ది చెప్పిన విషయాన్ని, అంటే టీచర్స్కి మనం చెప్పేటువంటి వాతావరణం కూడా కల్పించాలన్నది. కరికులం కూడా అక్కడ అవసరాన్ని బట్టి నిర్ణయించాలి. మనము ఇప్పుడు స్వతంత్రం వచ్చాక ఏ కరికులంలో ఉన్నాం? అలెగ్జాండర్ ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్, బట్ నాట్ రాణా ప్రతాప్ ఇస్ గ్రేట్, బట్ నాట్ శివాజీ ఇస్ గ్రేట్. సో అక్కడ వాళ్ళు ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు ఏం చెప్పాలన్నటువంటిది. మీరు పనికిరాని వాళ్ళు. సో అటువంటి ఎడ్యుకేషన్లో మనం సతమతం అవుతున్నాం. సో కరికులం ఫిక్సేషన్ కూడా జరగాలి. రెండో విషయం. మూడో విషయం, ఎవరు చేస్తే ఎవరిని? ఎవరో విద్యులు ముందుకు రావాలి. ఆ విద్యులు ఎవరు? మనమే, సొసైటీయే. సో ఈ 3-వే అప్రోచ్లో మనము అధ్యాపకుల్ని, అలాగే కరికులం అంటే స్టేట్, కరికులం అంటే స్టేట్, థర్డ్ వన్ పీపుల్, కామన్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇందులో బాధ్యత వహిస్తే తప్పకుండా మనకి కావాల్సిన విద్య అది, మన దేశానికి కావాల్సిన విద్య అది, సమాజానికి కావాల్సిన విద్య అది, వ్యక్తికి కావాల్సిన విద్య అది అన్నటువంటిది మనం నిర్ణయించుకోవాలి. అటువంటి కరికులం పెట్టుకోవాలి, అటువంటి టీచర్స్ తయారు చేసుకోవాలి. సో ఆయన కేవలం ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఉపాధిని తొలగించడం భావ్యం కాదు. అతను ఇంకో చోట అతని ఉపాధిని కల్పిస్తూ అతనికి చదువు చెప్పే అవకాశాన్ని కల్పించాల్సిందని చెప్పి తీర్పిస్తారు. ఆ విధంగా మనము మన అధ్యాపకుల విషయంలో కానీ, మన కరికులం విషయంలో కానీ మనము చాలా సున్నితంగా వ్యవహరించాలి. తర్వాత సబ్జెక్ట్ ఉండే మాట అయితే మీరు చెప్పే తప్పుడు సబ్జెక్టే కానివ్వండి, రిసీవ్ చేసుకోవడానికి చాలా ఆతులతో, ఉత్సుకతతో వెయిట్ చేసేటువంటి కమ్యూనిటీ ఉంది. పిల్లలైతేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, ఏ ఏజ్ అయినా సరే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు తను చెప్పే ఫిలాసఫీ క్లాస్కి అక్కడ 50 మంది విద్యార్థులే క్లాస్ రూమ్లో ఉన్నారు. కానీ పెరటి గోడలోంచి, ఆ కిటికీలోంచి, ఈ కిటికీలోంచి, అన్ని కిటికీలోంచి కూడా ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్, ఇంకా బయట వాళ్ళంతా కూడా ఇలా చెవులు పెట్టి వినేటువంటి వాతావరణం. బయట నుంచే ఆ వారి క్లాస్ని వినాలని తపన ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఉన్న 50 మంది పిన్ డ్రాప్ సైలెంట్ కాదు, ఇంకా పెద్ద సైలెన్స్. సో అట్లాగా సబ్జెక్ట్ కూడా మనం చెప్పదలుచుకున్న సబ్జెక్టు సూటిగా మనం ఎక్స్పర్టైజ్ అవ్వాలి. అప్పుడే మనం చెప్పడం అర్థం కలిగి ఉంటుంది. ఆ విధంగా చెప్పినప్పుడు మాత్రమే పిల్లలు, ప్రతి వాళ్ళు వింటారు, పిల్లలే కాదు. కాబట్టి సబ్జెక్ట్ని కూడా మనం ఎక్స్పర్టైజ్ అయ్యేటట్టుగా మన టీచర్స్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. అటువంటిది ఒక సమూలమైనటువంటి ఆలోచనతో, సమగ్రమైన ఆలోచనతో మన విద్యా విషయాన్ని రూపుదిద్దుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మనం పూర్వ వైభవం ఏదైతే ముందు భారతదేశంలో కోరుతామో దాన్ని మనం చూడగలం. సార్ చాలా బాగా మాట్లాడారు. చక్కటి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మంచి చర్చ దిశగా సాగింది. అసలు అంటే లోతుగానే ఉంది అవగాహన. అందరూ చాలా చక్కటి అవగాహన బయటకు వ్యక్తపరిచారు. చాలా వరకు సమస్యలకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న విషయాల్లో ఏదైనా సమస్యకి మనం సమాధానం చెప్పినట్టయితే ఎవరైనా ప్రశాంతం సమాధానం ఇంకా చెప్పలేదండి అన్నారు. నేను ఇప్పుడు ఆ సమాధానం చెప్పిన విషయాన్ని ఉంటే వాటి గురించి ఒకసారి మాట్లాడితే ఇంకా నెక్స్ట్ స్టెప్ పెడతాను. ఇప్పుడున్న సొసైటీలో ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి అట్లనే ఫిజికల్ స్ట్రెస్ ఎట్లా వస్తుంది, మానసికంగా అందరూ చెప్పినట్టుగా మానసికంగా కూడా కావాలండి. ఇప్పుడు గ్రౌండ్స్లో ఏమైనా ఫెసిలిటీస్ లేవు. ప్రతి దానికి కూడా అప్లోడ్ అయితే గవర్నమెంట్ నుంచి ఒక రిఫార్మ్స్ అనేది రావాలి. ఇప్పుడు 2+3+4 అనేది వస్తుంది. కానీ అది
ఎట్లా అంటే కొంచెం ఎంతోమంది అమౌంట్ ఇచ్చేనే తెచ్చేసుకోవచ్చు. ఏదో ఒక బిల్డింగ్లో అపార్ట్మెంట్లో పెట్టేస్తారు. ప్రతి దానికి గ్రౌండ్ ఫెసిలిటీ ఉంటుంది. అట్లాంటప్పుడు ఫిజికల్ లెక్క అవుతుంది, మానసికంగా ఆహ్లాదకరంగా ఉండదు. గ్రౌండ్ లేదు. నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇంట్లో డెవలప్ అవ్వగలను, కానీ స్పోర్ట్స్లో డెవలప్ అవ్వాలి, ఎడ్యుకేషన్లో నాకు మెయిన్. స్పోర్ట్స్లో డెవలప్ అయినా డెవలప్ అయినట్లేదు. అట్లాంటిది ఇప్పుడు చూసుకోవట్లేదు. పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్గా ఉన్నారు. కంపారిజన్ అనేది మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో ఒక స్టూడెంట్ ఒత్తిడికి కానీ స్ట్రెస్ గురవుతుంటే రీజన్ కంపారిజన్. వాడు 95 మార్క్స్ వచ్చి నీకు 80 వచ్చి కంపారిజన్. ఆయనకు ఉద్యోగం వచ్చింది 1.5K, నీకైతే 20K. కంపారిజన్. ఈ కంపారిజన్ అనేది సొసైటీలో తగ్గాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా పిల్లలకి అంటే నువ్వు ఎలా అయినా బతకగలవు, నీ స్టాండర్డ్ అంటే ఒకప్పుడు చదివేట్లో ఉన్న విద్య అనేది జ్ఞానం కోసం, విద్య కోసం ఉండేది. కానీ ఇప్పుడే వచ్చింది విద్య అనేది ఉపాధి కోసం వచ్చింది. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించే సర్టిఫికేషన్. ఇప్పుడు సర్టిఫికేషన్ అంటే మనం చదువుకోవాలి. ఈ సర్టిఫికేషన్ అంటే ఎక్కడికి వెళ్ళా ఓకే అమౌంట్ ఇస్తారు, నా జీవితానికి ఓకే. కానీ ఇది అనేది కాదు. అట్లాంటప్పుడు మన డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఎట్లా చేయాలంటే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి టోటల్ అయితే ఇన్నోవేటివ్ ప్రిడిక్ట్ అని చెప్పారు. సారీ కదా మనకి గురువుగారు ఇచ్చిన ఇన్విటేషన్ అంటే ప్రిడిక్ట్ ఫోర్కాస్టింగ్ కదా. ఫోర్కాస్టింగ్ అంటే ముందుగా వచ్చేది మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఆ ఫోర్కాస్ట్ చేయగల క్యాపబిలిటీ ఎడ్యుకేషన్లో ఒక టీచర్ అనేది ఇస్తే స్టూడెంట్స్కి ఇది ఇప్పుడు నడుస్తున్న ఏఐ మిషన్ లెర్నింగ్, ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద నడుస్తుంది. ఇట్లాంటివన్నీ ఎట్లా నడుస్తున్నాయి? మనం మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు కొత్తగా కరోనా వచ్చి చాలామందికి అన్ని ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్తో అయిపోయింది. ఆన్లైన్తో అయిపోయినప్పుడు ఎవరికి కూడా ఆ బెడ్ నుంచి దిగట్లేదు. స్టూడెంట్ అనేవాళ్ళు ఏదో క్లాస్ చెప్తున్నారు, అయిపోయింది. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ పాస్ అంటే వాళ్ళు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను ఏదో పిహెచ్డీ ఏదో చేసుకోవాలంటే నేను ఆన్లైన్ నుండి ఒక 2 hours 3 hours నేను కనుక. కానీ ఎల్కేజీ స్టాండర్డ్ నుంచి ప్రీ స్కూల్ నుంచి వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయగలరు, ప్రాక్టికల్గా ఏం చేయగలరు. ఇట్లాంటి రిఫార్మ్స్ అనేవి కూడా మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఒక ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మనకు మెచ్యూరిటీ రేట్స్ పెరుగుతాయి. ఇప్పుడు చిన్నపిల్లడికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెడితే వాళ్ళు చూడడానికి ఫొటోసే చూస్తారు, ఏదో చెప్తున్నారు కానీ మేడం నుంచి ఇలా నిలబడడం తప్పించి ఇంకేం చేయలేదు. అదే స్కూల్కి వెళ్తే లైవ్లో చూపిస్తాం. లైవ్ అంటే ప్రాక్టికల్, లైవ్ నుంచి ఆ ప్రాక్టికల్గా ఎప్పుడు మనం నేర్చుకోగలుగుతామో కానీ సస్టైనబిలిటీ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఆ సస్టైనబిలిటీ ఎప్పుడు ఇవ్వగలుగుతాం? ఒక స్టాండర్డ్ అనేది పిల్లవాడిలో లైక్ సైకలాజికల్గా డెవలప్ అవుతుంది. సైకలాజికల్గా డెవలప్ అయినప్పుడు వాళ్ళు ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడతారు. అట్లా డెవలప్ అయినప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రీ స్కూల్లో ఒకరు ఉంటుంది సార్. మీరు చెప్పినట్లు గ్రాడ్యుయేషన్ ఒకటి సార్లు కదా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, నెక్స్ట్ అయితే +2, +B, అదే 10th బిలో అండ్ ఎల్కేజీ ప్రీ స్కూల్ ఒక్కో స్టేజ్లో ఒక్కో ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ గవర్నమెంటే అండ్ అది బిజినెస్ పరంగా కాకుండా ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా చేస్తే సార్ మాట చెప్పారు, మన కంట్రీ నుంచి వెళ్ళి అదర్ కంట్రీలో చదువుకుంటున్నాను కానీ అది ఎకనామికల్గా ఇండియాకే లాస్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇండియాను వదిలేసి అదర్ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ చేస్తారు. ఇన్నోవేటివ్ వాళ్ళ కింద నాసాలో మేము ఒక 25% మెంబర్స్ ఆఫ్ ఇండియన్. ఇప్పుడు నాసా డెవలప్ అయిందంటే టీచర్గా మీరు ఇచ్చే సొల్యూషన్స్ several problems. We are talking about restricting ourselves. As a teacher, how you can better it? This is the ambit of availability. మీకున్న పరిధి చాలా తక్కువ, మనకున్న అవకాశాలు చాలా తక్కువ. అందులో ఏమైనా మార్పు తీసుకొస్తుంది, మీరు ఏమైనా చేయగలరు. ఇప్పుడు ఇంప్లిమెంట్ అంటే ఆల్వేస్ క్వశ్చన్స్ సెవరల్ ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటీ. మనం ఎందుకు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని మనం చెప్పవచ్చు. మామూలుగా మనం ఏమైనా చేయగలమా ఇంతవరకు రెస్ట్రిక్ట్ అవ్వాలి. మనం చేయవలసినంత యాజ్ ఎ టీచర్ ఒక మంచి నాలెడ్జ్ అంటే ఇవ్వాలి పిల్లవాడికి. నెక్స్ట్ అంటే ఎలా నువ్వు వెళ్తే మంచిది అనేది గైడెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ప్రాపర్గా గైడెన్స్ అనేది మనం ఇవ్వగలిగితే స్టూడెంట్ అనేది గైడెన్స్ ఇస్తున్నారు. As a teacher, our relationship between a student and a teacher is very sensitive. ఏంటంటే మనం వాళ్ళు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ there are 40 students in a class, but all are not clever. But for a teacher should treat all the 40 children as clever students. But what teachers are doing here, they are అంటే వాడిని ఒక మార్కుల పరంగా చూస్తాడు. ఆమె మార్కులు బాగా తెచ్చుకోవడానికి పేరెంట్ బాగా కోరుతుంది, వాడికి అసలు చదవరు, ఇంట్లో ఏమి విద్య విజ్ఞాన వికాసం కోసం ఆత్మజ్ఞానాన్ని సత్య జ్ఞానాన్ని చూపించేది, మూలత్వాన్ని నవ సమాజ మానవ సమాజ ఏర్పాటు ఇవన్నీ కూడా ప్రిసెప్ట్లో భాగాలే. ప్రిసెప్ట్ అంటే ఏ ఒక్కదానికో చెందింది కాదు,
అన్నీ కూడా ప్రసక్తిలో ఉంటాయి. దాని మూలం ఏంటి అన్నది తెలుసుకోగలరు. మూలంలో ప్రతిదానికి కూడా మనకి మనసే ముఖ్యం. ఏదైనా మనసు ద్వారానే గ్రహిస్తాం, మనసు ద్వారానే తెలుస్తాం. మనసుకి నేర్పిందే మనకి మనసు చేసి చూపిస్తుంది జీవితం. మనసుకి మనం ఏం నేర్పిస్తామో అదే మన జీవిత విధానంలో అమలు చేసేలా మనసే మనకి తెలియజేస్తుంది. ఏమన్నా అంటే నువ్వు నేర్పిన విద్యనే నిర్లక్ష్యం అంటే మనం ఏం నేర్పిస్తున్నామో అదే మనకి తెలియజేస్తుంది. నాకేంటి తెలుసు, నువ్వు చెప్పింది నేను చేశాను, చేయించాను అంటున్నాను. కాబట్టి ఇక్కడ మనసు ప్రస్థానం గురువుగారు చెప్పిన ప్రసక్తిలో ముఖ్య అంశం, మూల అంశం. దాని ద్వారానే ఏదైనా కూడా సాధించాలి. మనస్సు మేధస్సు అనే దాన్ని ప్రస్థానించాలి. ప్రస్థానం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం. ఏమీ తెలియని స్థితిని తెలుసుకోగలగడం జ్ఞానం అయితే, ఏమీ తెలియని స్థితిని గుర్తుంచుకుని గుర్తు చేసేది జ్ఞానంగా ప్రకాశింపజేసేది మనలో ఉండే మనసే. ఆ మనసు ఎలా ఏర్పడుతుంది అన్న దగ్గర నుంచి ప్రస్థానం మొదలైంది గురువుగారు చెప్పే విషయాలు. మనసు అనేది ఏమిటి అన్నది ఎవరికి ఇంతవరకు తెలిసింది లేదు. అందరూ అనుకుంటారు నాకు నా మనసు ఇలా చెప్తున్నాను, మనసు ఇలా ఉంటాను, లేకపోతే నా మనసు బాగలేదనో, ఇలాంటివన్నీ అందరూ ఇచ్చే స్టేట్మెంట్ లేదు. సినిమాలు అయితే చెప్పే అర్థం లేదు. మనసు ఇస్తారా, మనసుతో మనసులో మనసే, ఇలాంటి సినిమాలు బోర్డు వచ్చాయి. మనసు కవులు ఉన్నారు, మనసు గురించి ఎన్నో గీతాలు రచించి చెప్పేవాళ్ళు. అంటే మనసు అనేది ఏమిటి, ఎలా ఏర్పడుతుంది అన్నది గురువుగారు అర్థంలే చెప్పారు. పూర్ణ గురువుగారికి తెలియనట్టు ఏమీ లేదు. గురువుగారు ఇక్కడ సిద్ధమై ఉన్నారు, మనం చెప్పేది వింటున్నారు, మనం ఏం చేస్తున్నామన్నది చూస్తున్నారు. పరమాత్మ స్వరూపులు గురువుగారు. పూర్ణజ్ఞానం అంటే దాని అర్థం ఏంటంటే అన్నీ తెలిసి అన్నీ చేయగలిగి అన్ని చోట్ల ఉండగలిగే పరమాత్మ స్వభావాన్ని కలిగిన పూర్ణగురు. గురుదేవులు ఇక్కడ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. గురుదేవులు మన మనసుల్ని మనం చర్చించుకునే అంశాలని, ఆ అంతిక స్వభావాన్ని ఇక్కడ దేనికైతే మనం సమావేశమై ఉండి దేన్ని మనం ఆలోచింప చేసుకునే విధంగా చర్చలు కొనసాగిస్తున్నాము. ప్రతిదీ గురువుగారి దగ్గర రికార్డ్ అయిపోతూనే ఉంది, తెలుస్తూనే ఉంది గురువుగారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అటువంటి పూర్ణ గురువులు సమకాలీనులే మనం గట్టిగా ఉండటం అనేది మన మహత్వం. గురువుగారులతో రచింపబడిన గ్రంథాలలో ఉండే విశ్వజ్ఞానం ఏదైతే ఉందో అది తెలుసుకోవడం అనేది చాలా అసాధ్యమైన విషయం. అంత వేరంగా సాధ్యమే, సుసాధ్యమే, కానీ మనం చదవగానే అది అర్థమయ్యే విషయం అయితే కాదు. దానికి సాధన అవసరం. ప్రస్థాన సాధన అన్నారు. అంటే ఆసన ప్రాణాయామ జ్ఞానంతో చేసుకుంటూ ఉంటే మనస్సులో మార్పు అనేది సంభవిస్తుంది. అంటే మనసు ఏర్పాటు గురించి తెలుసుకోగలిగి, మనసు అంటే ఏమిటో తెలుసుకోగలిగి, మనసు ఏం చేయగలిగిందో తెలుసుకోగలిగి దాన్ని మనం సక్రమ విధానంలో వినియోగించుకోగలిగితే మనసు ప్రస్థానం గురుగారు ఇచ్చే విజ్ఞానం మనకి పొరపాటు అందిస్తుంది అనుకున్న సందేహమే లేదు. కష్టపడాలి, లేదా కష్టపడితేనే కదా మార్పు. సహజంగా ప్రకృతిలో ఉపయోగం ఉంది, మార్పు ఉంది. ఆ ఉపయోగాన్ని మనిషికి వినియోగం చేసుకునే దిశగా కష్టపడితేనే కదా అయ్యింది. వర్షం పడితే దేనికవే విత్తనాలు కాకుల వల్ల వేటి వల్ల విస్తరింపబడిన విత్తనాలు మొలకలెత్తి మొక్కలు వృక్షాలు మహావృక్షాలు అయిపోతాయి. దానివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనం అటువైపు వెళ్ళినప్పుడే మనకి నీడగా కానీ దారిగా కానీ తెలుస్తుంది. కానీ అదే వర్షం వచ్చినప్పుడు మనం పొలంలాగా మట్టిని దున్ని వేసుకున్న విత్తనాల వల్ల వచ్చిన పంట మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. సో ఈ రెండింటికి ఇది సహజంగా ఉండే ఉపయోగం ఏంటి, దాన్ని మనం వినియోగ పద్ధతిలో మార్చుకుంటూ ఉండే ఉపయోగం ఏంటి అని తెలుసు. అలాగే మనసు కూడా ఎప్పటికప్పుడు ఏర్పడే ఈ మనసు కూడా దాంట్లో కూడా చలనం ఉంది కాబట్టి అది కూడా మార్పుకి అతీతం కాదు. కాబట్టి ఆ మనసుని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నదానికి ప్రస్థాన సాధన అని గురువుగారు మనో ప్రస్థాన సాధన విధానాన్ని మనకి నిర్దేశించి పెట్టారు. దాంట్లో ఆసన ప్రాణాయామ ప్రక్రియ ఉన్నాయి. ఇప్పుడు మనం దేనికి లిమిట్ అవ్వాలి అంటే ఉపాధ్యాయులుగా మీరు అంటారు.
గురువుగారి కాన్సెప్ట్ ఎంత మహత్తరమైంది. మనసే ముఖ్యం అన్నప్పుడు ప్రతి విద్యార్థులు టీచర్స్ చేసే కర్తవ్యం ఏంటి అంటే వాళ్ళకి అవగాహన కలిగించాలి. మనసు నేను నీకు బుద్ధి లేదా అంటాం, లేదా అని మనం పెట్టుకుంటాం ఒక్కొక్కప్పుడు. అంటే ఆ మనస్సు బుద్ధిని ఎందుకు మనం పెట్టవలసిన అవసరం లేదు కదా. అది ఏంటో వాళ్ళకి అర్థవంతంగా తెలియచేసినప్పుడు, ఆ మనసు అన్నది ఏంటో వాళ్ళకి తెలిసినప్పుడు, ఆ మనస్సుని వాళ్ళు మార్చుకోగలిగే స్థితికి ఈ సాధన దారితీస్తుంది అని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగి స్కూల్లో ఒక పాఠ్యాంశంగా కానీ లేదా ఈ ధ్యానం అనే దానికి కానీ ఒక అవకాశాన్ని కల్పించగలిగి, లేదా ముందు మనం గురువుగారు ఏం చెప్తున్నారో అని దాన్ని టీచర్స్గా ఆకలింప చేసుకోగలిగితే, దాని ప్రాధాన్యత కనుక తెలిసినట్లయితే విద్యా ప్రణాళికలో ఒక భాగంగా చొప్పించగలిగితే ఇది మానవ సమాజానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. అంటే దివ్య మానవ సమాజ ఏర్పాటు ఏదైతే గురుగారు ధ్యేయంగా పెట్టుకుని తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారో ఆ దివ్య మానవ సమాజం ఏర్పాటుకి నాంది టీచర్స్ ఉపాధ్యాయుల దగ్గర నుంచే స్టార్ట్ అయ్యారు. అందులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్ఫూర్తి కుటుంబ సభ్యుల్లో టీచర్సే కాబట్టి మనకంతా గురువుగారి విధానం కానీ గురువుగారి రిసెప్ట్ కానీ కాన్సెప్ట్ కానీ ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి మనం ఈ సాధనని కంటిన్యూ చేసుకుంటూ సాధన చేసుకుంటూ మనలో మార్పుని మనం తెచ్చుకోగలిగితే, మనసులో మార్పుని తెచ్చుకోగలిగితే, అంటే ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అన్న స్థితి మనకి మెడిటేషన్ ద్వారా ఏర్పడుతుంది. అంటే మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు ద్వారా మంచి పనులు చేస్తాం. అలాగే చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఇది ఊరికే గురువుగారు చెప్పలేదు. ధ్యానం చే మనసుని ప్రస్థానించడంలో ధ్యానం అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ థాట్. ఒకదానిగా మనం ఆలోచిస్తూ యోచనాన్ని కంటిన్యూ చేస్తూ అవగాహనకి ప్రయత్నించడమే అది జ్ఞానం కింద మనం తీసుకురావచ్చు. అలా మనం ఆకలింపు చేసుకోగలిగినప్పుడు అది మనకి అర్థమైన తర్వాత జ్ఞానాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ కూడా కుదురుతుంది, చదివింది మర్చిపోవట్లేదు, గుర్తుంటుంది, పరీక్షలో రాసుకోగలము. లేదా ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు మీరు వేశారు నాకు క్వశ్చన్, ఆ చిన్నపిల్ల వాడికి ఏం తెలుస్తుంది, ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయాలంటే అది ఒక బేస్ ఉండాలి కదా అని అన్నారు. ఆ సిక్స్త్ సెన్స్ ఆ రకంగా వాళ్ళని టెంప్ట్ చేస్తుంది అన్నమాట. ఏంటి అడగాలి అన్న దానికి వాళ్ళకి అంటే ఆ జ్ఞానం దానికి సంభవిస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో వారు అడుగుతారు. మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామని అది కూడా మనం కూడా చూసుకోవాలి. అందుకే టీచర్స్ పిల్లలకి చెప్పే మనం కూడా ఆ అర్హతని సంపాదించుకోగలిగినప్పుడు మనం టీచర్స్కి చెప్పగలుగుతాం, ఎవరికైనా చెప్పగలుగుతాం. ముందు మనం అప్పుల మౌనం కదా అని గురువుగారిని ఆశ్రయించి ఉండి గురువుగారి సబ్జెక్ట్ కానీ కాన్సెప్ట్ కానీ గురువుగారు ఏం చెప్తున్నారని కానీ ఏం చేస్తున్నారని కానీ ఒక ఆకళింపుని తెచ్చుకుని ఒక అవగాహన ఏర్పరచుకుని మనం దాన్ని ప్రాక్టికల్గా అభ్యసించి దానివల్ల పొందిన ఫలితాన్ని మన ప్రవర్తన ద్వారా కానీ మనం చెప్పే విషయాల్లో కానీ మన జీవితాన్ని ఆలస్యంగా కానీ చేసి చూపించినప్పుడు మనం గురువుగారి ప్రణాళికలో ఒక భాగంగా ఉన్నామని అది నిరూపిస్తుంది. ఇది ప్రాక్టికల్ క్లాస్. గురువుగారు మూలం నుంచి విశ్వమంతా కూడా వ్యాపించి ఉండే స్థితికి తనలో తాను ఏ రకంగా ప్రసాదించుకున్నారు అన్నది ప్రాక్టికల్ క్లాసెస్లో మీడియం విధానంలో మనకి తెలుస్తుంది. మీడియం విధానం అనేది గురువుగారికి ప్రత్యేకమైన విధానం. అంటే ప్రతి చోట గురుగారు ఉన్నారు, అదృశ్యంగా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. కానీ పరోక్ష ప్రత్యక్షతని నిరూపణగా మీడియం విధానంలో కూడా గురువుగారు వెంటనే మనతో మాట్లాడుతున్నారు. అలాగే దయచేసి ఉన్నది మనిషి అన్నాక మానవత అనేది మనిషికి అర్థం. అదే మతంగా ఏర్పరచుకున్నాడు. మానవతలో ఎటువంటి విభేదాలకి వైషమ్యాలకి కావలేదు కాబట్టి మానవత సామరస్యతగా ఉంటుంది కాబట్టి సామరస్యతని ఏ మతం కూడా వద్దని అవ్వదు. సామరస్యత మనకి అన్ని మతాలని యాక్సెప్ట్ చేసే సామరస్యత ఉంటుంది మానవతలో.
మానవత్వాన్ని కాదని ఎవరో అనిపించదు. మానవత్వం అంటే ఏంటి? నేను మనిషిని, నా సాటి మనిషి ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అలా ఉన్న మనిషికి ఏం కావాలన్నది మనిషిగా, సాటి మనిషిగా గౌరవించి మర్యాదించి ప్రవర్తించడం. సో ఈ మానవతా మతం అనేది కూడా గురుగారి ఆవిష్కరణ కూడా గురుగారి ధ్యేయంగా ఉంటుంది. గురుగారు జీవిత త్యాగం చేశారంటే విశ్వ మానవాళి కోసం చేశారు. ఇది ఏ ఒక్క మతం పురోగమనం లేదు, పురోగమనం ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి రావడం గ్రోత్ కాదు, ప్రోగ్రెస్ కాదు. మనం కూడా చిన్నప్పటి నుంచి సైన్స్ పెరుగుతూ వస్తూ ఉంటాం, మంచిగా తగ్గడం అంతా గ్రోతే. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, ప్రోగ్రెస్ కాదు, గ్రోత్ కాదు. ప్రస్థానం పురోగమనం లేని పురోగమనం. ఇప్పుడు మా గ్రోత్ అంటే అది ఎంతో తర్వాత దిగిపోతాం. అన్నీ పెరిగేవి. మనం బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బిజినెస్ కూడా చూస్తే అన్నీ కూడా ప్రతిదానికి ఒక ఎఫెక్ట్స్ ఉంటుంది. బిజినెస్ అన్నిటి కూడా హైయెస్ట్ లెవెల్లో కొంతకాలం ఉంటుంది. అది ఎంతకాలం హైట్ మెయింటైన్ చేసుకోగలం అంటే బిజినెస్ టోటల్ కాన్సెప్ట్ అవుతుంది. ఎంతకాలం హైయెస్ట్ లెవెల్, రిలయన్స్ ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో ఉంది, ఎంతకాలం మెయింటైన్ చేయగలమని చూస్తున్నారు. తర్వాత తెలుగులో ఉంటాం. దాన్ని మెయింటైన్ చేయడానికి బోర్డ్ మేనేజ్మెంట్, లాట్స్ ఆఫ్ ఐఐఎంపీ వర్క్ మెయింటైన్. కానీ గురువు గారు ఏంటి? ఓన్లీ ప్రస్థానం ఎదగడమే, ఎలా ముందుకు వెళ్ళడమే కానీ పురోగమనం ఉంది. అది మనసైనా కానీ, జ్ఞానమైనా కానీ, జ్ఞానమైనా కానీ ఎప్పుడు చెప్తున్నారు? ఆఫ్టర్ హ్యావింగ్ అచీవ్డ్ ద హైయెస్ట్ లెవెల్ వాట్ ఈస్ పాసిబుల్. దాని ఏంటో ఒకటే లిమిట్ ఏంటి? యూనివర్సల్ ఎనర్జీ, యూనివర్సల్ కాన్సెప్ట్, యూనివర్సల్ ఆత్మ. విశ్వాత్మే దాన్ని తెలుసుకోవాలంటే మదర్ న్యూక్లియస్ దొరికిపోవాలి. ఈ మధ్యలో ఉన్నంత ప్రస్థానం. Unless you achieve the state of mother nucleus or the universal energy, everything else forms part of the development towards it. ప్రస్థానం మాత్రమే ఆ దిశగా. ధ్యాన మనోప్రస్థానం అన్నారు. కాన్సెప్ట్ ధ్యాన మనోప్రస్థానం అంటే ధ్యానం ప్రస్థానం జరగాలి, మనసు ప్రస్థానం జరగాలి. దేనికోసం? ధ్యానాలు సాధించడానికి ధ్యాన ప్రస్థానం సాధించాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. వీటికి మా టీచర్స్ డేకి లెక్కే ఉంటుంది. సమాధానం లెక్క ఉండాలి కదా, మాట్లాడడానికి సమయం సందర్భం ఉండాలి. మాట్లాడితే ప్రసక్తం, మాట్లాడితే కాన్సెప్ట్ ఎంత ఉపయోగపడుతుంది. ఈ ప్రశ్న ఎంతమంది కూర్చుంది? నాకు తెలిసి పెద్ద వాళ్ళు కూర్చుంది. ఇదే సభ్యులు ప్రసక్తి మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్ళిపోయి మూలంలోనికి వైద్యాలు. గురువు గారు ఇప్పుడు మన కరోనా వైరస్ వస్తే ఏం చేశారంటే, టెంపరేచర్ వస్తే డోలో 650 వేసుకో, ఒళ్ళు నొప్పులు వస్తే మాత్రం మాత్రం వేసుకోకు, ఏమిటి బీపీ పెరిగితే బీపీ ట్యాబ్లెట్ వేసుకో, హార్ట్ అటాక్ వస్తే బాగా వేసుకో. కానీ కరోనాకి వైద్యం లేదని అందరూ సూపర్ఫిషియల్గా వచ్చిన డయాగ్నోస్ ప్రకారం ఏవైతే మీకు సిమ్టమ్స్ కనబడుతున్నాయో సిమ్టమ్స్ వైద్యం చేస్తున్నాం అంతే. మూలాన్ని నేను చేయలేము కదా. ఎందుకంటే కరోనా వైరస్ అంటూ మీరు చేయడానికి ఏం లేదు, ట్రీట్మెంట్ ఏం లేదు, చేతికిస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా కూడా చేతికిస్తుంది. గురువుగారు ఏమో నాకు నేను అడిగితే జరిగే అవసరం కాదు. ఈసారి టెస్ట్ కూడా అటెండ్ కాదు. మరి ఏం చేశారు? అన్ని సాధ్యం కాబట్టి అంటే సాధ్యం అంటే సొల్యూషన్ ఉందా? గురుగారు చెప్తున్నాడే నేను చేయగలను కాదు. నేను చేయగలను, మీరు చేయగలను. మీ దగ్గర లేని సొల్యూషన్స్కి నా దగ్గర ఉన్న సొల్యూషన్. మీ దగ్గర లేదు. మీ విజ్ఞానం అంతా ప్రపంచంలో ఉన్న వైజ్ఞానికులు అందరూ కూడా నితినూరు బొట్టులను ఫైనల్గా డిసైడ్ చేస్తున్నారు కరోనా వైరస్ సొల్యూషన్ లేదు. అయితే బాగానే చేతులు ఎత్తేసారు, వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా తెలియదు మన వైరస్ రాదు, వస్తుంది తెలియదు. జంట అంతా ఉంది, పక్కకి వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇక్కడ 10 మంది దగ్గర వస్తే మన వైరస్ పడుతుంది. మనందరూ మాత్రం మాస్క్ వేసుకొని కూర్చున్నారు. ఏమిటి మన మూర్ఖత్వమే కదా ప్రపంచానికి. మన మూర్ఖులు లేదు ప్రపంచానికి. కాబట్టి మన మూర్ఖులు డెల్టా వస్తుంది, 4 రోజులు కాబట్టి 4 మంది కూర్చొని బాగుంటా ఉంటారు. అందరూ కలిసి పెడతా ఉన్నారు. ఒక దగ్గర కూర్చొని 20 మంది 25 మంది ఉన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఇక్కడ వచ్చి కూర్చుంటే ఆ నీటు దొరికి బయట ఉన్న వాళ్ళందరూ ఇది మూర్ఖత్వం అని అంటారు. కానీ నా గురువు చూపిస్తారు మూర్ఖత్వం కాదు అమ్మా. నేను చూస్తే మీడియాలో ఫోటో తీసుకొని పెడతాను. కానీ ఇక్కడ ఎవరు మీడియా వాళ్ళు రావట్లేదు. ఎందుకు రాలేకపోతున్నారు బాబు? మార్కెట్కి వెళ్తున్నారు సార్. చేపల మార్కెట్ కూడా తీసుకు ఎవరైతే మీకు కామెంట్ చేస్తారో లేకపోతే ఫోటోస్ తీస్తారో అంటున్నారో వాళ్ళంతా మిగతా ఏరియాలు కొన్ని ప్రైవేట్ ఏరియాలు తింటున్నారు. అక్కడ వాళ్ళు ఇటువంటి రోజులు పాటించింది. క్యాచ్ చేసి వీ కెన్ క్యాచ్. అంటే మీరు చూస్తే గురువు గారికి శిష్యులు లేదు.
మనం పబ్లిక్లో మీటింగ్ పెడతాం, 3 days మీటింగ్ పెడతాం, పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం, పోలీస్ స్టేషన్లో 150 పెడుతున్నాం. ఇన్ఫార్మింగ్ టేకింగ్ పర్మిషన్ అక్కడ చూస్తే 3,000 మంది ఫోన్ చేస్తారు. మొన్న ఎవరో పెళ్లి చేశారు అక్కడ 175 మంది వెళ్ళి ఆకులు లేకపోతే ఆయన పనిష్మెంట్ ఇచ్చేసారు 50,000. అంటే ఒక మంచి కార్యం చేస్తే హౌస్ ఎనర్జీ సపోర్ట్స్ అందరినీ అక్కడ వచ్చి 3,000 మందికి ఎవరికి గర్వంగా ఈ పరిస్థితి 3,000 మంది అంటే ప్రత్యక్షంగా మనం చూపిస్తాం. 3,000 మందికి ఎవరైనా మీటింగ్ పెడతారండి. నాకైతే ఎవడొచ్చి లోపలికి వస్తారని ఆలోచన రాదు. అసలు ఆలోచనే ఉండదు మనకి, అసలు ఆలోచనే కాదు. అది ఎవరికీ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచన చేయకుండా చేసుకెళ్ళిపోతాం. ఈ రోజు నువ్వు కరెక్ట్గా నీకు ఆలోచిస్తే మనం చేసిన పనులు ఇవి. నాకు 500 మందికి బ్రాడ్ ప్రాసెస్ వెళ్ళి మనం లోపలికి వెళ్ళి చేస్తాం. అంటే ఇదంతా మనం గొప్పలను చెప్పుకోవాలి. అంటే గురువు ఒక మాట చెప్తే వారు చెప్పే ముందర మీ వెంట ఉంది, మీ ముందర ఉంది, మీ పక్కన ఉంది, ఇటు నుండి అటువంటి చూసుకొని అనిపిస్తాం. పైన కింద సరౌండింగ్స్ అన్ని మనం ఏదో చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఇదంతా చేసుకోగల శక్తి ఉంది. ఆయన మనం నడిపిస్తున్నారు. కావాలంటే ఆయన ఏముందో పెట్టి మీకు ఏమైనా మీరే చేయగలరని చెప్తున్నారు. మీ మనిషి యొక్క కెపాసిటీ ఏమిటో చూపిస్తున్నారు. మిమ్మల్ని నేను నడిపిస్తాను, మీరు వెళ్ళండి చెప్తున్నారు. మానవ సమాజాన్ని మీరు మార్చగలరని చెప్తున్నారు. మీరే మారుస్తారు మానవ సమాజాన్ని. పూర్తి కుటుంబం will be the prime change for the society. This is the precept of Sri Guru. Guru గారి precept ఏమిటంటే you will be the change. You will be the change. As part of practical philosophy, సమస్య ఎలా వస్తుందల్లా ప్రాక్టికల్ ఫిలాసఫీ లేదు. గురువు గారు ఆచరించింది మాత్రమే చెప్తున్నారు, కానీ స్ఫూర్తి కుటుంబం మాత్రం కాదు. ఆచరణలో స్ఫూర్తి కుటుంబం కొంచెం వెనక్కిపోయింది. దానికోసం ఏం చేశారు? మనం జరుగుతున్నది వస్తుంది. గురువు గారికి చెప్పలేదు, నాకు చెప్పలేదు. మనం ఆలోచిస్తాం. చేస్తున్నది జరుగుతున్న కార్యక్రమాలు కదా 2 సంవత్సరాలు చూస్తే వీళ్ళు ఎవరో ధ్యానం చేయట్లేదని ప్రస్థాన సాధన ప్రారంభించారు. స్ఫూర్తి కుటుంబ సమావేశాలు మొదటి ప్రారంభించారు. బస్సు వేసుకుని కూడా పోయాము. ఒక తర్వాత ఆన్లైన్ ప్రస్థాన సాధన కార్యక్రమాలు చేశారు. గురుపీఠాలు నిర్వర్తించారు. ఎవరికి ఇదంతా స్ఫూర్తి కుటుంబ సభ్యులే చేసుకుంటుంది. ఎందుకు సాధన చేయండి అంటే చేయట్లేదు అంటే సాధన ఎలా చేయించాలి మోటివేట్ చేయడానికి ఏమైనా చేసుకుంటారు. దేనికోసం? ప్రాక్టికల్ ఫిలాసఫీ. మనం చేయకుండా కూడా చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్ మీ. మనలోనే ఆ మార్పు మొదటి రావాలంటున్నారు. మొదటి ప్రాక్టీసింగ్ ఫిలాసఫీ స్ప్రెడ్ బై హిమ్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్ బిఫోర్ ఐ ప్రీచ్. ప్రీచ్ నో ద ట్రూత్, ఫాలో ద ప్రాపర్ ట్రూత్ అన్నారు మేడం. టీచ్ చేయడానికి ప్రీచ్ చేయడానికి కూడా ముందు నేను నాకు తెలిసి ఉండాలి. టీచ్ చేయడానికి తెలిస్తే చాలా చెప్పేది. ఎందుకంటే అది మనసుతో చెప్పేది, మనసుకే చెప్పేది. టీచింగ్ ఈజ్ గుడ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు ప్రీచ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎందుకంటే ప్రాక్టీస్ చేయాల్సింది, ప్రీచ్ చేసేది సెల్ఫ్కి, మనసుకి కాదు. సెల్ఫ్కి చెప్తుంది. సెల్ఫ్కి ఏదైతే ప్రీచ్ చేస్తారో అది నువ్వు ఫాలో అవ్వాలి. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ టు ద సెల్ఫ్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. And finally, you have to lead everybody towards the truth, on the path of the truth. That is Vidya. Vidya is evidently teach, preach and follow the path of the truth. Lead the road to the truth. That is what is Vidya. Vidya అంటే ఏం చెప్పారు? Teach, preach and follow the path of the truth. This is Vidya. మనం ఏం చేసాం? దీనంతటినీ విద్యని చదువుకు దిగా చేసాం. You are only telling what is there inside the book. విద్య అంటే ఆ విద్యని చదువు స్థాయికి దిగజార్చి పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాన్ని మాత్రమే బోధిస్తున్నాం. బోధనాంశంగా అయిపోయింది. దాంతో ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని బతుకులు అయితే ఇడుస్తూ ఉన్నాం. కానీ మనిషి యొక్క కెపాసిటీ ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే కెపాసిటీ ఉంది. అందరూ సంపాదించలేకపోవచ్చు, కానీ దట్ రోడ్
నీ శక్తి ఎటువంటిది కనుక, నీ మానసిక శక్తి ఎటువంటిది కనుక నువ్వు ఆ దారిలో ఉండాలి. ముందు ఆ దారిలో నువ్వు ఉండాలి. నువ్వు వెళ్తావా లేదా, డెస్టినేషన్ ఎంతవరకు చేరుతో, ప్రస్థానం ఎంతవరకు ఉన్నది, ఆత్మజ్ఞానమా విశ్వాసమానాన్ని పక్కన పడేస్తే నువ్వు ఉండాల్సింది ఆ దారిలో. నువ్వు ఉన్నది చదువు అనే ధ్యాసలో, చదువు అనే ధ్యాసలో ఉండి అలా భక్తులు ఈడ్చుకోవడానికి కావాల్సింది ఏదో కాస్త జ్ఞానాన్ని సంపాదించి విషయ జ్ఞానాన్ని భక్తులు ఈడ్చేస్తున్నావు. సమస్య అది కాదు. ఇంతవరకు సాగింది అదే ఆ చదువుతో ఇంతవరకు ఈ భూమండలం మొత్తం కొనసాగింది. సమస్య ఏమిటంటే దాంతో పాటు మనం మొత్తం సర్వనాశనం చేయడానికి సిద్ధమైపోయాం. మన మనుషుల్ని, మన భక్తుల్ని, మన భూమిని మన సర్వనాశనం చేసేదానికి సిద్ధం ఈ చదువుతో. బికాజ్ ఈ చదువు మనసుకు మాత్రమే, నీ మానవతకు కాదు, నీ సెల్ఫ్ కాదు. చదువుతున్నంతసేపు నీ సెల్ఫ్ని, నీ ఆత్మశక్తిని, నీ అంతరాత్మని ప్రబోధించుకొని మంచి చెడుని విచక్షణ కోల్పోలేదు. ఈరోజు అంటే డబ్బు సంపాదించాలంతే అని మానసిక స్థితిలో మాత్రం ఉన్నాం. ప్రస్థానం విడిచిపెట్టేసి స్మృతి, జస్ట్ మెమరైజింగ్ థింగ్స్, స్టార్ట్ ఓన్లీ మెమరైజింగ్ థింగ్స్, మెమరీలోనే విడిచిపెట్టేసాం. దాన్ని ప్రస్థానం విడిచిపెట్టేసాం. ముందుకు కొనసాగాలి, ఉన్నత స్థితికి వెళుతూ ఉండాలన్న విషయాన్ని విడిచిపెట్టి, ఉన్నత స్థితి బాగానే ఉంది, ఈరోజు ఉన్న స్మృతి సరిపోతుంది, మెమరీ సరిపోతుంది, దీంట్లో ఏం చేయగలరో చూసి మనం బతికేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే అందరూ అదే లెవెల్లో ఉండడం వల్ల మనలో మనం మనిషినే సర్వనాశనం చేసుకునే స్థితికి వచ్చేస్తాం. విద్య ఒక అంశం, టీచర్ ఒక అంశం, పేరెంట్ ఒక అంశం, మూలం మనసే. కానీ టీచర్గా మనసుని ఎలా కరెక్ట్ చేస్తారు? రోజు చేసేది బోధన, మధ్యలో కొంచెం పాలు తీయగా ఉంటాయని పంచదార కలుపుతూ ఉంటారు. పిల్లవాడు తాగుతాడండి. మనం ఏం చేయగలం అనుకుంటే పిల్లవాడు తాగడు, ఆకలితో చచ్చిపోతాడు. మన బిడ్డలు మనం వదిలేసుకున్నామా? మీరు చెప్పే ప్రతి 50 మంది మీ బిడ్డలే అనుకుంటున్నారు కదా, కొంచెం పంచదార కలపండి. కానీ బోధించండి, ప్రబోధించండి. ద ప్రిసెప్ట్ హస్ టు బి గోయింగ్. ఫండమెంటల్లో శ్రీ గురు విశ్వస్మూర్తి వారు ఇది కాన్సెప్ట్ ప్రిసెప్ట్ అని వారు చెప్పరు కదా, గురువు అనే మాటే అర్థం. కానీ మీ బోధన అంశంలో, మీ పాఠ్యాంశంతో పాటు మీ బోధన అంశంలో ప్రిసెప్ట్ సమ్మిళితమై ఉండాలేమో ఆలోచించలేదు. మీ టీచర్ కాదు, నాకు తెలియదు. అవకాశం ఉంటే ఆ మూలంలో చిన్నగా విత్తనం నాటడం ఆరంభించాలి. ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. ప్రతిదానికి ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేస్తే కానీ ఆ చెట్టు పూర్తి విత్తనం వస్తే కానీ మనకు తెలియదు, పండు వస్తే కానీ తెలియదు. విత్తనంలో చూస్తే ఏం తెలుస్తుంది? పండు కాస్తుందని. విత్తనం చూస్తే అది నాటితే మనకు రాకపోవచ్చు, 10 జనరేషన్ తర్వాత రావచ్చు, ఒక జనరేషన్ తర్వాత మామిడి చెట్టు రావచ్చు, మళ్ళీ పండు రావచ్చు, తినేవాళ్ళు మనం కాకపోవచ్చు. కానీ విత్తనం మీ చేతుల్లో ఉంది. ఈరోజు విద్యార్థులందరూ మీ చేతుల్లో ఉన్న వాళ్ళందరూ విత్తనాలే, నేటి పౌరులే, నేటి బాలలే, భావి భారత పౌరులు అన్నారు. భావి భారత పౌరులు అన్నారంటే భావి ఫ్యూచర్ ఆఫ్ యువర్ కంట్రీ. మీరు మీ చేతుల్లో ఇచ్చండి, మీ చేతికి అది అందించండి. ఏం చేయాలో మీకు తెలుసు, ఎలా చేయాలో మీకు తెలుసు. చేయాలని సంకల్పం మాత్రమే. మరొక సమస్య ఉంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈనాటి పిల్లలు ప్రశ్నిస్తారు, బాగానే ఉన్నాడో మీరు ఏం చేశారని అడుగుతారు. అందుకని ఏం చేస్తామో చెప్పడం మానేస్తారు. ఇదిగా కాన్సెప్ట్ అంత సులువుగా ఉంటుందంటే ఫస్ట్ ఎక్కడ వెళ్తాం చెప్పరు కానీ అడిగేస్తారు. అప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు టీచ్, దే విల్ వాచ్ వాట్ యూ ఆర్, దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మేడం వెన్ షీ స్పీక్స్ సంథింగ్. వాళ్ళు కూడా అనలైజ్ చేసుకుని ప్రారంభించారు. సో గురువు గారు ఏం చేశారు? ఫస్ట్ అందరి చేత ప్రస్థాన సాధన చేయొచ్చు, ప్రారంభించాలి. ఇది ఒకటే మూలానికి సొల్యూషన్. మొత్తం వీళ్ళందరూ లైన్ ప్రారంభించారు. అయినా సరే తప్పించేసుకుంటున్నాం. ఎంత పనులు చేస్తున్నాం ఎవరికి అడగట్లేదు. థాట్ ప్రాసెస్, మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్. మన మనసుని హెల్ప్ చేసుకోవాలి. ఆలోచన చేయడానికి ఏదైనా అంటారు, ఏ విషయాన్ని బోధించడానికి, ఆలోచన చేయడానికి అంటారు ఏదైనా. You have to understand and realize it's really required to do prasthana stuff, especially teachers who are going to decide the future of this world. అవి భారత్ పౌరులు మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తున్నారని బహుశా గురుగారు అడుగుతున్నారేమో ఆలోచించండి. ఈ ఏడాది పాటు మనం నిర్ణయం తీసుకోవాలి. మనం ఈ దారిలో ప్రయాణించి వచ్చే ఏడాది స్టేజ్ మీద మనం చెప్పాలి. గురుగారు బహుశా ఇదే ఆశించినట్టు మాట్లాడిస్తున్నారు. నాకు ఈ ఆలోచన నిజంగా లేదండి,
గంట క్రితం లేదు. యాక్చువల్గా నేను మా మేడం మాట్లాడుతుంది ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నాను. అంటే వారు ఉండి నడిపిస్తారు అంటే ఎలా నడిపిస్తారో తెలుస్తుంది తెలుసా. ఆశ్చర్యం కలుగుతా ఉంది. అటువంటి బోనస్ నెలలో వేస్తారు మాట్లాడుతూ నేను చేపట్టి ఆన్ చేస్తాను. అత్యద్భుతమైనటువంటి ఈ ప్రిసెప్ట్తో గురువు గారి యొక్క ప్రిసెప్ట్ రెండు లెవెల్స్లో ఒకటి కాన్సెప్ట్ తర్వాత ప్రిసెప్ట్ అన్నారు. కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ. మోరల్ శాంక్టిటీ అంటే కొంచెం దాన్ని ఏమంటారంటే పరిశుభ్రత చేయబడింది మనసు. మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ సో కొంచెం పరిశుభ్రంగా ఉన్న మనసుని మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ ఆ స్థితి వరకు ఉన్న దాన్ని కాన్సెప్ట్ అంటున్నారు. దాని తర్వాత ప్రస్థానం అంటున్నారు. అదే ప్రిసెప్ట్ అంటున్నారు. ప్రస్థానమే ప్రిసెప్ట్. ధ్యాన మనో ప్రస్థానం అని ప్రస్థానాన్ని గురువు గారు ప్రిసెప్ట్ అంటారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదీ ప్రస్థానంలో ఉండాలి మనసు. ఆ ప్రస్థానాన్ని మనసుకు అందించినప్పుడు ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్. వాట్ ఈస్ పాసిబుల్ ఇస్ ఎలివేషన్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఎలివేట్ ద హ్యూమన్ మైండ్ అంటున్నారు. అది ఎప్పుడైతే చేస్తామో అదేమంటే శతకోటి దరిద్రాలు అనంతకోటి ఉపాయాలని అన్నింటికీ ఒకటే ఉపాయం. మనసులోనే కరెక్షన్ తేవాలి. ఆ మనసు ప్రస్థాన స్వామి ద్వారా కరెక్షన్ తేవాలి. అది టీచర్ అయినా కానీ డాక్టర్ అయినా కానీ యాక్టర్ అయినా సమాజం మొత్తంలో మార్పు జరుగుతాం. దానికి స్కూల్ కుటుంబ సభ్యులుగా మన బాధ్యత అయిపోయింది. ఆ బాధ్యత నుంచి తప్పించుకున్న ప్రతి ఒక్కరూ కూడా గురువుగారికి సమాధానం పడాల్సి స్థితి. ఇట్ హస్ బికమ్ సో సచ్ ఎ మ్యాండేట్. మ్యాండేట్ అంటే అత్యవసరం, ఖచ్చితమైనది, తప్పనిసరిగా పాటించవలసింది. దట్ ఈస్ వాట్ ఈస్ ద importance of Spurti family today and the teachers of Spurti family, because now you teachers have to motivate the teachers of the world. In whose hands the future of the nation and the world lies? Sir, మనం మీరు ఒక ప్రశ్న వేయాలి. లేదు సార్, మేడం మొదట మాట్లాడినటువంటి విషయం చూడండి. 8th క్లాస్ వాడు మీరు అనుకునేటటువంటి వాడికి ఆ విధంగా మెచ్యూర్డ్గా రెడీ అవ్వడు. వాడు డిసైడ్ అయ్యి మీరు అనుకునేటటువంటి చేయడం. కానీ మేడం చెప్పే దాంట్లో హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ నాకు వచ్చింది, వాట్ ఐ థాట్. సో ఐ హ్యావ్ టు ఫర్దర్ అనలైజ్ అది మీకు ఫుల్లీ ఆన్సర్ అందులోనే ఉందా. చిన్నప్పటి నుంచే ఒక విద్యార్థిని లేదా ఒక మనిషిని లేకపోతే ఒకటి వాడిని ఆ దిశగా ఆలోచింప చేయడం ద్వారా మీరు చెప్తున్నటువంటి నాకు అర్థమైంది. తద్వారా మనం అనుకున్నటువంటి ఏ మార్పు కోసం మనం అందరం కూర్చొని డిస్కషన్ పెడుతున్నాము అది సాధించగలుగుతామా లేదా అన్నది ఇప్పటికీ నాకు తెలియదు. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్. సో ఈ కారణం చేత మై సిస్టమ్ ఇస్ అండర్ ప్రాసెస్. సో క్వశ్చన్ గారు ఆన్సర్ గారు ఏమి చేయి ఐ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్. అంటే ప్రారంభించే ముందు కనీసం దాని సాధ్యం తెలియాలి. సార్ కాకపోతే ఏదైనా ఆ దిశగా వెళ్ళాలి అంటే ఆ దిశగా వెళ్తే డెస్టినేషన్ చేస్తాం లేదా తెలియకుండా ప్రారంభించింది కదా. సో ఆ ప్రశ్నకి సమాధానం రాకపోతే ఇక్కడి నుంచి మనం తెలియదు. సార్ స్ఫూర్తి కుటుంబ సభ్యులు అత్యంత తక్కువ చిన్న వయసు కలిగినటువంటి వాడిని. సో నేను ఇప్పుడు అటువంటి పెద్ద జాయిన్ సార్ నాకే ముందు జాయిన్ అయ్యాడు కదా సార్. స్ఫూర్తి కుటుంబ సభ్యుడి కదా కాదు, వారికి కూడా మీరే ధ్యానం వస్తాను ఇదే వచ్చారు. నేను ఇదే రావడం మీరు వారం క్రితం వచ్చారు. సో కారణంగా నాకు డైలీ ఐ హ్యావ్ టు అనలైజ్ ది సిచ్యువేషన్. జనరల్గా ఈవెన్ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఒక మనిషి ఆలోచన తీరు, వీటి మీదేవో కొన్ని అవైలబుల్ బుక్స్ అవి చదువుతున్నాం. సో 8th క్లాస్ వాడికి మీరేవో చెప్తే లేకపోతే 10th క్లాస్ వాడికి చెప్తే వాడి మైండ్ మెచ్యూరిటీ ఏంటి, వాడికి అవగాహన అక్కడ ఉన్నటువంటి పరిసరాల మీద ఏ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం అనుకునేవన్నీ పెద్ద పెద్ద ఇష్యూలు వాడు 20-25 వచ్చిన తర్వాత వాడికి సొంతంగా వాడు బ్రెయిన్ ఆలోచించి అది అది కరెక్ట్ కాదు కదా, ఇవేవి కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. మనం మనం వారికి ఏం చెప్పాలని మనం ఆలోచించాలి. మనం చేయాల్సింది ఏంటంటే మనసుతోనే కదా మొత్తం నచ్చేది మనసుతోనే.
యాజ్ టీచర్స్ మీరు వాళ్ళకి ఏం బోధిస్తారండి? ఇట్స్ ఏ మౌల్డ్. బేసికలీ స్టూడెంట్స్ ఆర్ లైక్ ఎ మౌల్డ్. మీరు చక్కటి ఆకృతిలో మౌల్డ్ తయారు చేసినంత చక్కటి ఆకృతిలో తయారవుతారు. బికాస్ అట్ ది లెర్నింగ్ స్టేజ్ దే డోంట్ హ్యావ్ ప్రీకన్సీవ్ నోషన్స్. అంటే అన్ని తెలిసే క్లాస్కి రాదు వాడు. తెలియనితనమే కదా. తెలియనితనంలో మీరు ఏం నేర్పిస్తారో అదే తయారవుతుంది. సో వాట్ యూ టీచ్ దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్. మీరు ఏం టీచ్ చేయాలి? టీచ్ చేసినప్పుడు మీరు సపోజ్ టీచింగ్ సంథింగ్, దే విల్ వాచ్ వెదర్ యు ఆర్ రిఫ్లెక్టింగ్ ఇట్ ఆర్ నాట్, అండ్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆర్ నాట్. ఎప్పుడైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు, వారి పాఠాన్ని మనం చక్కగా టీచర్లు చెప్తున్నారు, రిజల్ట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. అంటే చెప్పేది సరి అని అనిపించినప్పుడు నేర్చుకునే ఉత్సాహం ఆటోమేటిక్గా పుట్టుకొస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియని చెప్పాలి, తెలియని విషయాన్ని వారికి చెప్పకుండా తెలియజేయాలి. ఈ విషయం నేర్చుకోవాలన్న జిజ్ఞాస కలిగించాలి. జిజ్ఞాస అజ్ఞాన గురువు అన్నారు. For explaining the concept, జ్ఞానానికి అజ్ఞానం జ్ఞానానికి అజ్ఞాత గురువు. అంటే జిజ్ఞాస మనలో తెలుసుకోవాలన్న తెలుసుకోవాలన్న ఆశ ప్రతి స్టూడెంట్ కూడా దగ్గర ఎందుకు జరుగుతుందో దట్ ఈస్ ద ఇన్స్టింక్ట్. ఇట్ ఈస్ ద బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి మౌల్డెడ్ ఇంటూ ఇన్నోవేటివ్ ఇన్స్టింక్ట్. తెలియాలి, తెలుసుకోవాలి అని ప్రతి మనిషిలో ఉంటుంది ఏదైనా కానీ. దాన్ని ఇన్నోవేటివ్ ఇన్స్టింక్ట్గా తయారు చేయాలి. ఇట్ హ్యాస్ టు బి మౌల్డెడ్ ఇన్ ఏ వే. వాడి ద్వారానే అప్పుడు గురువు అన్నారండి. మన చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనిషి చచ్చిపోయినాక లేదండి, చచ్చిపోయిన అంటే 24 గంటల తర్వాత 3 minutes తర్వాత అక్కడికి మెమరీ లాస్, మెమరీ లాస్ డెస్లో లేకపోతే లోపల హార్డ్ డిస్క్ జీరోలో బ్లాంక్ రీస్టార్ట్ చేసే అయిపోతుంది. 24 గంటల తర్వాత నేను లేపండి, వాడి మెమరీ కార్డు ఎలా ఇస్తాను? మళ్ళీ అదే మనిషిని చేయాలి. జ్ఞాపకం అంటే ప్రాణం ఇవ్వడం అంటే ఆ మనిషిని మళ్ళా లేపి మళ్ళీ అదే మనిషిగా లేచి కూర్చోబెట్టి వాడిని లేపి కూర్చున్నాడు. కానీ ఒక 5 minutes తర్వాత యువర్ మెమరీ లాస్ ఇస్ దేర్. నౌ హౌ ఈజ్ హి పుట్టింగ్ దట్ మెమరీ ఇంటూ బ్యాక్ ఇంటూ దట్ సిస్టమ్? ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ సమ్వేర్ విత్ ద ప్రూఫ్ దట్ ఇట్ హస్ టు బి పుట్ బ్యాక్ ఇంటూ ద సర్వైవల్. కానీ గురువు గారు మళ్ళీ ఆ మెమరీతో పాటు ఇన్స్టాల్ చేసి వాడు లేపుతారు 24 గంటల తర్వాత. ఏం చేస్తే లేస్తాడు? బ్రతుకున్నవాడు బతికించాలంటే మనం చెప్తాం, పిల్లలు బ్లడ్ హార్ట్ కొట్టుకుంటూ ఉండాలి, బ్రెయిన్ డెడ్ అవుతూ ఉండాలి. చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత ఏమి ఇస్తే మనకి ప్రాణం వస్తుంది అని అడుగుతారు. కానీ చెప్పరు. చెప్పకు సమ్ముతారు, ఆలోచించగలుగుతారు. హీ క్రియేట్స్ దట్ ఇన్స్టింక్ట్. హీ ట్రైస్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఏమేమి ఉంటాయో మనిషిలోని ఎలా చేస్తారని ఆలోచించేస్తారు. ఈ నెవర్ టెస్ట్ బ్లాక్ ఇస్తే లేదు లేకపోతే చెప్పండి. It makes you think innovatively to identify బతుకున్నాడు, బిడ్డ పుట్టాడు, బతికాడు, ఎన్నాళ్ళు బతికాడు, చనిపోయాడు. ఇంకోటి మనకు తెలుసు. వాడిని చచ్చిపోయిన తర్వాత వ్యాపారం ఏం చేయాలి? జస్ట్ యూజ్ వాడికి ఏం చేపిస్తారు అండ్ ఇప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాడికి ఏం ఇస్తే అదే ఐడెంటిటీ వస్తుంది. యూ రియల్లీ థింక్ ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ అప్ దట్ డెడ్ మ్యాన్ టు మేక్ హిమ్ ద సేమ్ పర్సన్, వాట్ యూ షుడ్ ఇన్స్టాల్ ఇన్ హిమ్? హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది, ఏం చేపిస్తే మళ్ళీ it brings back the same human being has in his back to life. అది నాకు కూర్చొని అంటే తప్పలేదు కదా. అసలు ప్రకృతిలో మెమరీ బ్రేక్ అవుతుంది, కానీ ఇంకా ఎక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ మెమరీని ఆ బ్రెయిన్ లో పెడుతున్నారు. తర్వాత మెమరీ ఇచ్చేసరే ఇట్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దోస్ మెమరీస్. ఈజ్ ఇట్ ద సేమ్ పర్సన్? వాడు అప్పారావేనా? చచ్చిపోయిన అప్పారావే అవ్వాలి. చచ్చిపోయిన అప్పారావే అవ్వాలంటే అప్పారావు ఐడెంటిటీ ఏమిటి? ఈ మనిషిలోకి ఏం తెస్తే వాడు అప్పారావు ఉంటాడు. మెమరీస్ కావచ్చు, ఆలోచన ఉన్నది. వాడు రోబోట్లో తిరుగుతుంటే మెమరీస్ వేసుకోండి. మెమరీస్ బ్రెయిన్లో ఈ ఐడెంటిఫై. కానీ మీరు అప్పారావు అవ్వడానికి మీరు గుర్తించడానికి ఏమిటి? గుర్తించాలి ప్లస్ చెయ్యాలి కదా. మీకు అర్థమైందా? మనిషిలో ఏం ఇస్తే వాడు అదే మనిషి ఉంటాడు అన్నది ఆలోచిస్తే మీరు మూలాలు చెప్పేస్తారు మళ్ళీ. అప్పుడు మనిషిలో ఏమిటి ఆ ఐడెంటిటీ? వాడు నేను అని చెప్పేది ఏమిటో తెలుస్తుంది. అట్లా వాడు నేను అవ్వడానికి ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. అట్లా ఉండాలి. 360 గుడ్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎక్సీడెడ్ టైం బై హాఫ్ అన్ అవర్. సరిపోదు, యాక్చువల్లీ సరిపోయేది కదా. చేసి సార్ నాపి వాళ్ళ పెద్దవాళ్ళకి దయచి మనసు తప్పైతే క్షమించాలి. మధ్యలో నేను సర్వ్ చేస్తున్నాను. స్టోరీ టు కంప్లీట్ ఇట్ ఆన్ టైం. సో ఇప్పుడు చిన్న చిప్స్ అప్ చేసుకుందాం. మనకి ఈ మాట మన మధ్యలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి
టీచర్స్ అందరికీ. ఇది కథలు నాగభూషణరావు గారు, రవీంద్ర గారు, అలాగే స్వర్ణాలిక ఉన్నారు, సుజాత గారు, షణ్ముఖరావు గారు, పెద్దవాళ్ళు వచ్చి పాప పిల్లలకు సన్మానం చేస్తారు, సత్కరిస్తుంటారు, చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ఈరోజు మనం మోటివేట్ చేసుకొని మన ఇంటెన్షన్ ఏమిటంటే వాళ్ళు ప్రస్థాన సాధనగా సాధించి ఏం చేయాలో కూడా గురువు గారు చెప్తారని వాడు మనసు గురువు ప్రస్థాన సాధన మనసు ఫాలో పిల్లలకి ఏం చెప్పాలో కూడా వారే నేర్పిస్తారు. మీకు చెప్తే మీకు గురువు అయిపోతారు. నాకు తెలియదు ఏం చెప్పాలో మీకే గురువు గారు నేర్పిస్తారు. ఆ ప్రజలు ఆ సమాజంలో మార్పుకి కారణం కాగల మీరు మీరు చేస్తే అవుతారు. ఏం చేయాలో వారే నేర్పిస్తారు. అనుక్షణం మీకు ఉండి గైడ్ చేస్తూ ఉంటారు. మీరు మీకు చదువు చెప్తున్న పిల్లల్లో ఎటువంటి మార్పు వస్తుందో మీరే చూసి ఆనందించారు. అలాగే మనం ముఖ్యోద్దేశం వారు అందరి సమావేశం అని చెప్పి నెక్స్ట్ ఇయర్ టీచర్స్ డే జరుగుతున్నప్పుడు ఈ టీచర్స్ ఈరోజు ఉన్న వాళ్ళందరూ స్టేజ్ ఉన్నారు. హౌ టు చేంజ్ ద వర్డ్ ఆఫ్ ద టీచర్స్ అంటే మనం చెప్తే టీచర్స్ పూర్వం కాబట్టి మన సోదరుగా మనం ఉంటాం. బయట టీచర్స్ చెప్పినప్పుడు టీచర్స్ ఏం మాట్లాడతారు. అందుకోసమే మనం ఈ సమావేశం పుస్తకం చదవండి, ప్రజారాజ్యం పుస్తకం పూర్తిగా చదవండి, జీవిత స్ఫూర్తి పూర్తిగా చదవండి, అలాగే సాధన చేయండి. And after 1 year, we have to be on stage to preach the word, to preach the self, to follow the path of the truth. Let's go here. Genius guy. Generous guy, genius guy. Dynamic. Yes. That is what we have done. మీరు భలే కన్ఫ్యూజన్ కాదు. మెసేజ్ లాస్ట్ టైం ఇచ్చారు, ఇప్పుడు టీచర్స్ డే పెట్టారు. అదే శ్రేష్టమైన సమాజానికి పిల్లల్ని ఎలా ఇవ్వాలి అనేది ఒక బాధ్యత అనేది టీచర్స్ మీద ఎంత ఉందో అలాగే పేరెంట్స్ మీద కూడా స్ఫూర్తిగా పెట్టి సో లెటర్స్ చిరు సత్కారం చేసుకుంటాం మన స్ఫూర్తి టీచర్స్కి. సీనియర్ మోస్ట్ మరి చంద్రబాబు గారి స్ఫూర్తి ఓం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవారు గురువు. స్వలాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా భావించేవారు సద్గురువు. ఆత్మ గురించి సంపూర్ణ జ్ఞానం పొందినవారు ఆధ్యాత్మిక గురువు. పరమాత్మతో సంలీనం చెంది విశ్వమాతను దర్శించి పరిపూర్ణత్వాన్ని పొందినవారు పూర్ణ గురువు. భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతే జీవిత సార్థకత. రండి, పూర్ణ గురువును ఆశ్రయించండి, జీవిత సార్థకతను సాధించండి.